ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్ అండి. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం సత్య సాయి గణాధిప అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అనంత ప్రేమమూర్తి సర్వదేవత అతీత స్వరూపులు హృదయ నివాసి అయిన మన బంగారు తండ్రి స్వామి పాదపద్మములకు హృదయపూర్వకంగా పాదాభివందనములు సమర్పించుకుంటూ అహం సత్య బోధక యజ్ఞ నిర్వాహకులైన శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారి దంపతులకు హృదయపూర్వకంగా శ్రీమతి డాక్టర్ ఆర్ యశోద గారికి హృదయపూర్వకంగా పాదాభివందనములు సమర్పించుకుంటూ సాయి ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక సాయిరాం. ఈరోజు మన ఏఎస్పి ప్రయాణం 1636వ రోజు. ఈరోజు పంచాంగం 19/12/2024 శ్రీ క్రోధి నామ సంవత్సరే దక్షిణాయన పుణ్యకాలే హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం గురువారం బృహస్పతి వాసరే చవితి తిథి ఆశ్లేష నక్షత్రం. ఈరోజు కార్యక్రమం 44వ మహిళా దినోత్సవ ఈరోజు నేటి మహిళా దినోత్సవాన్ని తమ అమూల్యమైన పరిచయ వాక్యాలతో ప్రారంభించవలసిందిగా గురువు గారిని వేడుకుంటున్నాను. ఆ తరువాత సరస్వతి శ్రీమతి శంకర సరస్వతి గారు ఈ కార్యక్రమం నిర్వహించవలసిందిగా మా విన్నపం. జై సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. అందరికి సాయిరామ్ అండి. స్వామివారి దివ్య సంకల్పం చేత దగ్గర 5 years, 4.5 years back, I had a thought to celebrate this Mahila Day. In the month of June 2021, we have celebrated on November 23rd, 2020 కరోనాలో. జనరల్ సమితిలో కూడా సంవత్సరానికి ఒకసారి చేసుకుంటుంటారు. అని మాకు ఈ మహిళా డే సంస్కృతి ఇప్పుడు వంట పట్టింది కాదు, ఒంట్లో డైజెస్ట్ అయింది కాదు. అదేంటి సార్ మీరు జంతుగత మహిళ అంటే ఎవరి మహిళ నా దృష్టిలో పురుషోత్తం ఒక్కడే అనుకుంటే అలానే ఉంటుంది. లేదు కాంప్లెక్స్ ఉంటే మనం ఏం చేయలేం. మాకు అరౌండ్ బిఫోర్ 2000 బాగా ఎక్కింది మహిళా డే కాన్సెప్ట్. అప్పుడు మా సమితిలో మేము ఆదిలాబాద్ జిల్లా రామకృష్ణాపూర్లో ఉండేవాళ్ళం. మంచిగా యాక్టివ్గా ఉండేవాళ్ళు ఒకళ్ళిద్దరు యూత్. So we go to schools and invite the children. We used to conduct different types of competitions. You have a beautiful speaker like Yashoda Madam, ఎవరినో ఇన్వైట్ చేయడం అప్పటి నుంచి అలవాటైంది. ఇది కొత్త ఏం కాదు మాకు. ఒకసారి మంచి అలవాటు అయితే షుడ్ బి అది అలవాటుగా మారాలి. అలవాటుగా ఎప్పుడు మారుతుందంటే కంటిన్యూగా చేస్తే అవుతుంది. ఇలాగా 44 మహిళా డే అంటే నాట్ ఈజీ, మీకు ఈజీ అనిపిస్తుంది. అందుకే మీకు రోజు తినేవాడికి పంచపక్ష పరమాన్నం, రోజు పంచపక్ష పరమాన్నం తింటుంటే మనకేం తెలియదు కదా. ఎవ్రీడే వీఆర్ ఈటింగ్ పంచపక్ష పరమాన్నం, మనకేం కొత్త అనిపించదు. ఎవడన్నా కొత్తవాడు వస్తే ఒకడు వింటే ఒకటి తెలుస్తుంది. సో ఈ 44 డేకి 44 మంత్కి రావటం అంటే ఇట్స్ నాట్ ఈజీ. మీ యొక్క డెడికేషన్, డిటర్మినేషన్ అనమాట. నేను చేసి నథింగ్, ఐఎమ్ నాట్ డూయింగ్ నథింగ్ నౌ డేస్. అయితే మొత్తంలో పద్మబ్బాయి అయినా చేస్తుంది. ఐ విల్ ఆల్సో డూ ఇట్. అవసరమైతే ఐ విల్ హెల్ప్ ఇట్, ఆల్వేస్ రెడీ. సో విల్ కంటిన్యూ లైక్ దిస్. ఇందులో కాసు ఖర్చు అయితే ఎవరికి లేదు, మనకైతే కాసు ఖర్చు లేకుండా అమృతత్వాన్ని పొందుతున్నామండి. ఒక్క నేపథ్యం నేను ఖర్చు పెట్టలేదు, మీరు ఎప్పుడు ఖర్చు పెట్టట్లేదు. ఇక్కడ టికెట్లు కూడా లేవు రావడానికి. టికెట్లు కూడా పెట్టాల్సిన వస్తుందేమో, తెప్పించుకుంటాం ఆ రోజు మనం కూడా. సో ఈ చిక్కిన అవకాశం విల్ కంటిన్యూ లైక్ దిస్. దిస్ మై ప్రామిస్ యాజ్ ఏ అడ్మిన్. ఐఎమ్ ప్రామిసింగ్ దట్ టిల్ దిస్ యజ్ఞ గోస్ విల్ సెలబ్రేట్ దిస్ మహిళా డే. ఈ యజ్ఞం ఎన్ని రోజులు సాగుతుందో అప్పటిదాకా ఖచ్చితంగా మహిళా డే విల్ సెలబ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. యాజ్ పర్ ద విష్ ఆఫ్ భగవాన్, దిస్ మంత్ ఆల్సో మై డియరెస్ట్ సిస్టర్ శ్రీమతి శంకర సరస్వతి విల్ లీడ్ ద ప్రోగ్రామ్.
జై సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, తమిళనాడు, అహం సత్యబోధక కూటమి, చెన్నై 1636వ దైనందిన ఆధ్యాత్మిక తెలుగు సత్సంగములలో భాగముగా 44వ మహిళా మాసోత్సవం జరుపుకుంటున్నాము ఈరోజు ఉదయం. ఇది 10:30 నుండి, అంటే ఇప్పటి నుండి 12:40 వరకు జరపడానికి మన గురువు గారు సంకల్పించారు. ఈ కార్యక్రమమునకు అందరికీ కూడా మా హృదయపూర్వక ఆహ్వానము. సర్వదేవత అతీత స్వరూపులైనటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు పవిత్రాత్ములు, ప్రేమ స్వరూపులు అయినటువంటి యేసయ్యను పంపించిన జగత్ మాతాపితలు, సద్గురువులు, సాక్షాత్ పరబ్రహ్మ మన బాబావారు. వారి దివ్య చరణార విందములకు శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. ఈరోజు మన గురువు గారుతో పరిచయం ఉన్నటువంటి శ్రీ రాజగోపాల్ గారి శ్రీమతి ఉషారాణి గారు మంచి వక్త, మంచి గాయని. వారు ఈరోజు స్వామిలో ఐక్యమైనారు. వారి పుత్రిక, మన గురువు గారి పుత్రిక లలితమ్మ స్వామివారి కళాశాలలో చదువుకున్నటువంటి సహ విద్యార్థులు. అంతటి గొప్ప కంట్రిబ్యూషన్ చేసినటువంటి మన ఉషారాణి గారు స్వామిలో ఐక్యమవడం ఒక్కింత బాధాకరమైనటువంటి విషయం. వారి పవిత్రాత్మ ఎప్పుడూ కూడా స్వామి చెంతనే ఉంటుంది. అయినప్పటికీ మనము మన కర్తవ్యముగా 2 నిమిషములు మౌనము వహించదము. సాయిరాం. 2 నిమిషములు మౌనము. సాయిరాం. సాయిరాం. ప్రతి మాసము కూడా మహిళా మాసోత్సవ కార్యక్రమమునకు జరిపించుటలో అత్యంత ఉత్సాహముతో కార్యక్రమం రూపొందించి ఆచరింపజేసే అహం సత్యబోధక నిర్వాహకులు శ్రీమతి మరియు శ్రీ మల్లెల వరలక్ష్మీనారాయణ దంపతులకు పాదాభివందనములు. ఏఎస్బి సభ్యులకందరికీ కూడా ప్రేమపూర్వక సాయిరాం. ఇప్పుడు మనము మన స్వామిని ఆహ్వానించుకుందాం. మన ప్రియాతి ప్రియమైన సద్గురువులు, జగజ్జనని, ఆపద్ బాంధవి, సుందరవదని, సురనుత కళ్యాణి సత్యసాయి మాతని కరములు మోర్చి అహం సత్యబోధక మహిళా సభ్యులము అందరము ఈనాటి మహిళా మాసోత్సవ కార్యక్రమమునకు అధ్యక్షతను వహించి మాచే ఈ కార్యక్రమము భక్తి శ్రద్ధలతో చేయించమని అర్థిస్తూ ప్రార్థిస్తున్నాము. సాయిమాత తమరి అవతార లక్ష్యములలో ఒకటైనటువంటి వేదోద్ధరణలో మేము కూడా వేద పఠనము చేస్తూ మా శక్తి మేర కృషి చేస్తూ భాగమును పంచుకుంటున్నాము. మీ అడుగుజాడలలో నడిచే మేము ఈనాటి కార్యక్రమమును వేద పఠనంతో ప్రారంభించుకుంటున్నాము.
అహం సత్యబోధక దైనందిన కార్యక్రమంలో అతి నేర్పుగా ఓర్పుగా నడిపిస్తున్నటువంటి లక్ష్మీనారాయణ గారితో సహా వారి సహకారముతో శ్రీమతి పద్మా బయ్యన సాయిరాం విజయవాడ నుండి సేవలు అందిస్తున్నారు. వారిని ఈరోజు వేదగానముతో ఈ కార్యక్రమమును ప్రారంభించమని సహృదయంగా ఆహ్వానిస్తున్నాను. సాయిరాం. ఓవర్ టు పద్మా బయ్యన సాయిరాం. गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती नाम वित्रयवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम शांति शांति शांतिः. गणपति प्रार्थना घनापाठ. गणानां त्वा गणानां त्वा गणपतिं त्वा गणानां त्वा गणपतिं त्वा गणपतिगुं हवामहे गणपतिं त्वा गणपतिगुं हवामहे गणपतिगुं हवामहे गणपतिगुं हवामहे कविं हवामहे गणपतिगुं हवामहे कविं गणपतिमिति गणपतिं हवामहे कविं हवामहे कविं कवीनां कविगुं हवामहे कविं कवीनां कवीनामुपमश्रवस्तम कवीनां कवीनामुपमश्रवस्तमं कवीनामुपमश्रवस्तमम् उपमश्रवस्तममित्युपमश्रवः तमं ज्येष्ठराजं ब्रह्मणां ज्येष्ठराजमिति ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पते ब्रह्मणस्पते ब्रह्मणस्पत आपते ब्रह्मणस्पत पद आपते पद आनोन आपते पद आनः आनोन आनन् शृण्वन् आनन् शृण्वन् न शृण्वन्नो न शृण्वन्नूतिभिः शृण्वन्नूतिभिः सीधोतिभिः शृण्वन्नूतिभिः सीदा ऊथिभिः सीधोतिभिः सीद साधनगं सीधोतिभिः
रोतिभिः सीदसादनम् ऊथिभिरित्यूतिभिः सीदसादनगं सादनगं सीद सीदसादनम् साधनमिति साधनम् ॐ शान्ति शान्ति शान्तिः नारायणोपनिषत् ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ अथ पुरुषो ह वै नारायणो कामयत प्रजा सृजेयेति नारायणात् प्राणो जायते मनः सर्वेन्द्रियाणि च खवायुर्ज्योतिराप पृथिवी विश्वस्य धारिणी नारायणात् ब्रह्मा जायते नारायणात् रुद्रो जायते नारायणात् इन्द्रो जायते नारायणात् प्रजापतयः प्रजायन्ते नारायणात् द्वादशादित्या रुद्रा वसवः सर्वाणि च छन्दागुंसि नारायणादेव समुत्पद्यन्ते नारायणे प्रवर्तन्ते नारायणे प्रविश्यन्ते ॐ अथ नित्यो नारायणः ब्रह्मा नारायणः शिवच्च नारायणः क्षत्रच्च नारायणः द्यावा पृथिव्यो च नारायणः कालच्च नारायणः दिशच्च नारायणः ऊर्ध्वच्च नारायणः अधश्च नारायणः अन्तर्बहिश्च नारायणः नारायण एवैकं सर्वं यद्भूतै यच्च भव्यम् निष्कलो निरञ्जनो निर्विकल्पो निराख्यात शुद्धो देव एको नारायणः न द्वितीयोऽस्ति क्वचित् य एवं वेद स विष्णुरेव भवति स विष्णुरेव भवति ओमित्यग्रे व्याहरेत् नम इति पश्चात् नारायणायेत्युपरिष्टात् ओमित्येकाक्षरम् नम इति द्वे अक्षरे नारायणायेति पञ्चाक्षराणि एतद्वै नारायणस्याष्टाक्षरं पदम् यो ह वै नारायणस्याष्टाक्षरं पदमध्येति अनपप्रुवः सर्वमायुरेति विन्दते प्राजापत्यगं रायस्पोषं गोपत्यं ततोऽमृतत्वमश्नुते ततोऽमृतत्वमश्नुत इति य एवं वेद प्रत्यगानन्दं ब्रह्म पुरुषं प्रणवस्वरूपम् अकार उकारमकार इति तानेकदा समभरत्तदितदोमिति मुक्तामुच्यते योगी जन्म संसार बन्धनात् ॐ नमो नारायणायेति मन्त्रोपासकः वैकुण्ठभुवनलोकं गमिष्यति तदिदं परं पुण्डरीकं विज्ञानघनं तस्मात् तदितावन्मात्रं ब्रह्मण्यो देवकी पुत्रो ब्रह्मण्यो मधुसूदनो सर्वभूतस्थमेकं नारायणं कारणरूपमकार परब्रह्मों एतदथर्वशिरो योधीते प्रातरधीयानो रात्रिकृतं पापन्नाशयति सायमधीयानो दिवसकृतं पापन्नाशयति माध्यन्दिनमादित्याभिमुखोऽधीयान पञ्चपादकोपपादकात् प्रमुच्यते सर्ववेदपारायण पुण्यं लभते नारायण सायुज्यमवाप्नोति नारायण सायुज्यमवाप्नोति य एवं वेद इत्युपनिषत् ॐ सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु
मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। यदक्षरपदभ्रष्टं मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। विसर्गबिन्दुमात्राणि पदपादाक्षराणि च न्यूनानि चातिरिक्तानि क्षमस्व साईश्वर। अपराधसहस्राणि क्रियन्ते हर्निशं मया दासोऽयमिति मामत्वा क्षमस्व साईश्वर। अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्य भावेन रक्ष रक्ष साईश्वर। हरिः ओम तत्सदितत् श्री साईश्वरार्पणमस्तु। ओम शांति शांति शांति। సాయిరామ్. మధురమైన కంఠస్వరముతో సుస్వరములతో వేదగానము చేసినటువంటి శ్రీమతి పద్మా బయ్యన గారిపై సాయిమాత ఆసిఫ్ జల్లులు వర్షించాలని ప్రార్థిస్తూ మా అందరి అభినందనలు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము. తదుపరి అంశమైనటువంటి భజనలలోకి ప్రవేశిద్దాం. గోవిందం భజ మూఢమతే అని శంకరాచార్యుల వారు, హరి భజన బినా సుఖ శాంతి నహి అని మన సాయిమాత బోధనల ఆధారంగా సుఖశాంతుల కోసం, మనో ఆనందం కోసం, పరమాత్మునితో సత్సంబంధం పెట్టుకుంట కోసం, మూఢమతులు ముక్తమతులు అగుటకు భజనలు చాలా అవసరము. భజనలే మూలాధారము. కాబట్టి ఈరోజు ఆధ్యాత్మికోపన్యాసముకు వినే ముందు కొన్ని భజన గీతం ఆలకించి పులకరించి ముందుకు సాగుదాం. ప్రప్రథమముగా విఘ్నహరిని కీర్తిస్తూ శ్రీమతి టి సప్నారావు గారు పూనా నుండి, సచ్చిదానందుడు సద్గురువును స్తుతిస్తూ శ్రీమతి సీతా పాలేపు సాయిరాం గారు హైదరాబాద్ నుండి, సర్వశక్తిమయి నిత్య చైతన్యమయి అయినటువంటి దేవిని సన్నుతిస్తూ శ్రీమతి టి విజయలక్ష్మి సాయిరాం హైదరాబాద్ నుండి, సర్వరూపధరుడు సర్వనామధరుడు అయిన జగత్పతిని స్మరిస్తూ శ్రీమతి వేణు నెక్కంటి సాయిరాం విశాఖపట్నం నుండి, మరియు శ్రీమతి డాక్టర్ జిఎల్ సరస్వతి సాయిరాం నిడదవోలు నుండి భజన గీతములను ఆలపించమని ఆహ్వానిస్తున్నాను. నౌ ఓవర్ టు శ్రీమతి టి సప్నారావు సాయిరాం. సుందర సుందర వినాయకా, సుందర సుందర వినాయకా, శుభమంగళదాయక వినాయకా, విఘ్నకోటిహర విమల గజానన, విఘ్నకోటిహర విమల గజానన, సకల విఘ్నహర పాహి గజానన, సకల విఘ్నహర పాహి గజానన, ఈశ్వరి నందన పతి గజానన, ఈశ్వరి నందన పతి గజానన, సుందర సుందర వినాయకా, శుభమంగళదాయక వినాయకా, విఘ్నకోటిహర విమల గజానన, సకల విఘ్నహర పాహి గజానన, ఈశ్వరి నందన పతి గజానన, ఈశ్వరి నందన పతి గజానన. జయ జయ గణేశ, జయ శ్రీ గణేశ, జయ జయ గణేశ, జయ శ్రీ గణేశ, జయ జయ గణేశ, జయ శ్రీ గణేశ,
विनायका। हरि ओम नमो शिवशक्ति नमो जय सद्गुरु श्री सत्य साई नमो हरि ओम नमो शिवशक्ति नमो जय सद्गुरु श्री सत्य साई नमो हरि ओम नमो सीताराम नमो जय सद्गुरु श्री सत्य साई नमो हरि ओम नमो सीताराम नमो जय सद्गुरु श्री सत्य साई नमो हरि ओम नमो राधे श्याम नमो हरि ओम नमो राधे श्याम नमो जय सद्गुरु श्री सत्य साई नमो जय सद्गुरु श्री सत्य साई नमो हरि ओम नमो शिवशक्ति नमो जय सद्गुरु श्री सत्य साई नमो हरि ओम नमो सीताराम नमो जय सद्गुरु श्री सत्य साई नमो हरि ओम नमो राधे श्याम नमो हरि ओम नमो राधे श्याम नमो जय सद्गुरु श्री सत्य साई नमो जय सद्गुरु श्री सत्य साई नमो हरि ओम नमो शिवशक्ति नमो जय सद्गुरु श्री सत्य साई नमो साई राम साईराम। हे अखिलांडेश्वरी माँ, हे अखिलांडेश्वरी माँ, अनाथ रक्षकी माँ, अनाथ रक्षकी माँ, चामुंडेश्वरी करुणा सागरी, चामुंडेश्वरी करुणा सागरी, पालय मां गौरी, परिपालय मां गौरी। हे अखिलांडेश्वरी मां, हे त्रिभुवन पालिनी मां, हे त्रिशूल धारिणी मां, जय मां जय मां जय मां, जय मां जय मां जय मां, जगदीश्वरी साई मां, पर्तीश्वरी साई मां, हे अखिलांडेश्वरी मां, अनाथ रक्षकी मां, चामुंडेश्वरी करुणा सागरी, पालय मां गौरी, परिपालय मां गौरी। हे त्रिभुवन पालिनी मां, हे त्रिशूल धारिणी मां, जय मां जय मां जय मां, जय मां जय मां जय मां, जगदीश्वरी साई मां, पर्तीश्वरी साई मां, हे अखिलांडेश्वरी मां। साई राम। साईराम अंडी। दरिशे दिखाओ मेरे साई नंदलाला, दया करो मुझे करो पाया, दया करो मुझे साई को पाया,
दर्शे दिखाओ मेरे साई नंदलाला। देवकी नंदना दीन दयाला, देवकी नंदना दीन दयाला। मधुरानाद मदन गोपाला, मधुरानाद मदन गोपाला। साई नारायण सदा कृपाला, साई नारायण सदा कृपाला। दया करो मुझे कृष्ण गोपाला, दया करो मुझे साई गोपाला। दर्श दिखाओ मेरे साई नंदलाला, दया करो मुझे कृष्ण गोपाला, दया करो मुझे साई गोपाला। दर्श दिखाओ मेरे साई नंदलाला। देवकी नंदना दीन दयाला, मधुरानाथ मदन गोपाला, मदन गोपाला। दया करो मुझे कृष्ण गोपाला, दया करो मुझे साई गोपाला, दया करो मुझे साई गोपाला। दर्श दिखाओ मेरे साई नंदलाला। साई राम। సరే. ముకుంద మురారి మురారి గోపాల్, హే గోవింద గోపాల సాయి నందలాల్. ముకుంద మురారి మురారి గోపాల్, హే గోవింద గోపాల సాయి నందలాల్. సాయి నందలాల్, సాయి నందలాల్, సాయి నందలాల్, సాయి నందలాల్. ప్రశాంతి నివాసి నివాసి నందలాల్, ప్రశాంతి నివాసి నివాసి నందలాల్. హే అంతరాత్మ జ్యోతి జ్యోతి నందలాల్, జ్యోతి నందలాల్, జ్యోతి నందలాల్, జ్యోతి నందలాల్, జ్యోతి నందలాల్. సత్యం శివం శివం సుందరం, సత్యం శివం శివం సుందరం. ఏ సుందర రూప రూప ఘనశ్యాం, రూప ఘనశ్యాం, రూప ఘనశ్యాం. సాయి నందలాల్, సాయి నందలాల్. ముకుంద మురారి మురారి గోపాల్, హే గోవింద గోపాల సాయి నందలాల్, సాయి నందలాల్, సాయి నందలాల్. ప్రశాంతి నివాసి నివాసి నందలాల్, హే అంతరాత్మ జ్యోతి జ్యోతి నందలాల్, జ్యోతి నందలాల్, జ్యోతి నందలాల్. సత్యం శివం శివం సుందరం, హే సుందర రూప రూపానందలాల్, రూపానందలాల్, రూపానందలాల్. సాయి నందలాల్, సాయి నందలాల్. ముకుంద మురారి మురారి గోపాల్, హే గోవింద గోపాల సాయి నందలాల్. సాయి. ఓం శ్రీ సాయి. భజనల గానామృతముతో అలరించినటువంటి పంచగాయని మణులపై మన ప్రియాతి ప్రియమైనటువంటి సాయిమాత దివ్య ఆశీస్సులు వర్షించాలని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. తదుపరి అంశము ఆధ్యాత్మిక ప్రసంగము. ప్రస్థానత్రయములలో ఒకటైన భగవద్గీత విశ్లేషకురాలు అన్నమయ్య కీర్తనలు అలవోకగా గానం చేయగల గానకోకిల, ఎంఎస్సి, ఎంఏడి, పిహెచ్డి
పీజీ డిప్లొమా ఇన్ యోగా వంటి పట్టాలు పొందిన విద్యాధికురాలు. పంచవర్షములు శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయములో, సప్తవర్షములు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయములో అధ్యాపకురాలుగా విద్యార్థులకు విద్యను అభ్యసింపజేసి ప్రస్తుతం ద్రవిడియన్ విశ్వవిద్యాలయంలో గత 18 వత్సరములుగా అధ్యాపక వృత్తిలో కొనసాగుతున్నటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో 10 వర్షములుగా తిరుపతి జిల్లా భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్యాత్మిక సమన్వయకర్తగా సేవలు అందిస్తూ ఆధ్యాత్మిక ప్రవచనములు చేస్తూ తన జీవితమును ధన్యం చేసుకుంటున్నటువంటి డాక్టర్ శ్రీమతి ఆర్ యశోద సాయిరాం తిరుపతి మన అహం సత్య బోధక సభ్యులకు అందరికీ కూడా చిరపరిచితురాలు. వారిని 65 నిమిషములు ప్రసంగించవలసినదిగా స్వాగతిస్తున్నాను. నౌ ఓవర్ టు శ్రీమతి డాక్టర్ ఆర్ యశోద సాయిరాం. సాయిరాం వాక్యాలు గురించి తెలియజేసుకుంటూ స్వామి వారి చరణారంభ సాయిరాం వాయిస్ బ్రేక్ అయిపోతుంది. సాయిరాం సాయిరాం ఇప్పుడు వినపడుతుందా? వినపడుతుంది సాయిరాం. బాగుంది. సాయిరాం. స్వామివారి దివ్య శ్రీ చరణారవిందాలకు అనంత కోటి ప్రణామాలు సభక్తికంగా వినమ్రంగా సమర్పించుకుంటూ మరొక్కసారి సాయి కుటుంబ సభ్యులందరితోనూ ఆ పరమాత్మని యొక్క దివ్య లీలలను పంచుకునేటటువంటి మహద్భాగ్యాన్ని ప్రసాదించినందుకు చరణ కమలాలను హృదయాంజలితో స్పృశిస్తూ నాకు ప్రత్యక్షంగా ఈ అవకాశాన్ని కల్పించినటువంటి సోదరులు లక్ష్మీనారాయణ సోదరులు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వయోవృద్ధులు, జ్ఞానవృద్ధులు, సోదర సోదరీమణులు అందరికీ కూడా ప్రేమపూర్వక సాయిరాం తెలియజేసుకుంటూ ఈనాడు మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలు ఏ విధంగా తోడ్పడతాయి అన్న విషయాన్ని అందరితోనూ పంచుకోదలిచాను. మన స్వామివారికి ప్రియ శిష్యులు, ప్రియ భక్తులు ప్రొఫెసర్ ఎస్బి రఘునాథాచార్య గారు. వీరు ఎస్వి యూనివర్సిటీలో సాంస్క్రిట్ డిపార్ట్మెంట్ లో ప్రొఫెసర్ గా చేశారు. 1979లో మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలు అనేటటువంటి ఒక గ్రంథాన్ని వీరు రచించారు. చాలా చక్కగా మన జీవితానికి దాన్ని ఎలా అన్వయించుకోవచ్చో చక్కగా తెలియచేశారు. అందులో ముచ్చట్లు కొన్ని మనందరికి పంచుకుందామని నేను సంకల్పించుకున్నాను. శ్రీకృష్ణ అవతారం చాలా విశిష్టమైనటువంటి ప్రయోజనాన్ని కలిగినటువంటి అవతారము. శ్రీ మహావిష్ణువు ధరించినటువంటి 10 అవతారాలకు కూడా సామాన్యమైనటువంటి ప్రయోజనాలు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. కానీ ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క విశిష్ట ప్రయోజనం కూడా ఉంటుంది. అలా ఆలోచించినట్లయితే శ్రీ రామావతారంలో ధర్మమూర్తిగా, ఆదర్శ ప్రభువుగా లోకానికి ఆచరణ ద్వారా ధర్మాన్ని ఉపదేశించారు. సామాన్య మానవుడిగా అందరిలో ఉంటూ అనేక బాధలు పడుతూ కూడా ధర్మాన్ని అణుమాత్రం కూడా దాటు రక్షించారు. అది అవతారానికి విశిష్ట ప్రయోజనం అని మనం చెప్పవచ్చు.
అయితే అది త్రేతాయుగం. తర్వాత ద్వాపర యుగం వచ్చింది. ధర్మస్వరూపం, మానవుల యొక్క మనస్తత్వం మారిపోయాయి. యుగ ధర్మం యొక్క ప్రభావాలకు మానవుడు బందీ అవుతూ వచ్చాడు. ఆదర్శ ప్రవర్తన వల్ల కేవలం లోకాన్ని జాగృతం చేయడం సాధ్యమయ్యే పని కాదు. అందుకే భగవంతుడు వాగ్రూపంగా జీవతత్వాన్ని, ప్రపంచతత్వాన్ని, ఈశ్వర తత్వాన్ని ఉపదేశించదలిచారేమో. అవతరించిన దగ్గర నుంచి సమయం కోసం ఎదురు చూస్తూ వచ్చారు. కురుక్షేత్ర యుద్ధం వచ్చింది. అందుకే పార్థ సారథి అయ్యారు స్వామి. అర్జునుడి ప్రగల్భాలన్నీ విన్నారు. అతడు రథం దిగి పారిపోయే వరకు చూశారు. అప్పుడు అతన్ని ఒక నెపంగా పెట్టుకుని తత్వ రహస్యాన్ని లోకానికి బోధించారు. అలా స్వామివారు ఉపదేశించబట్టి భగవద్గీత మనకు ఇవాళ పరమ ప్రమాణం నిలబడింది. భగవద్గీత పారాయణం వల్ల కొన్ని ఫలాలు కలుగుతాయని మన పెద్దలు చెప్తుంటారు. అయితే నియమంతో పారాయణం చేస్తే దానివల్ల పాపాలు పోయి పుణ్యం కలగడం అనేటటువంటిది జరుగుతుంది. అర్జున విషాద యోగం చదవడం వల్ల మానవుడికి పూర్వజన్మ స్మృతి కలుగుతుందని, సాంఖ్యయోగం వల్ల ఆత్మస్వరూపం గోచరిస్తుందని, కర్మయోగం పారాయణం చేస్తే ఆత్మహత్య వగైరాల వల్ల చనిపోయి ప్రేతత్వం పోకుండా ఉండేటటువంటి జీవులకు ప్రేతత్వం నశిస్తుందని, జ్ఞానయోగం, కర్మ సన్యాస యోగము వీటిని అధ్యాయాలు విన్నట్లయితే చెట్లు, పశువులు, పక్షులు కూడా పాపం నశించి ఉత్తమ గతిని పొందుతాయని, ఆత్మయమన యోగం పారాయణం చేస్తే సమస్త దానాల ఫలితం కలిగి విష్ణు సాయుధ్యం కలుగుతుందని, విజ్ఞాన యోగము అధ్యాయాన్ని మనం విన్నట్లయితే జన్మరాహిత్యం కలుగుతుందని, అక్షర పరబ్రహ్మ యోగం వింటే స్థావరత్వం, బ్రహ్మ రాక్షసత్వం తొలగిపోతాయని, రాజవిద్య రాజగుహ్య యోగం చేస్తే ఇతరుల దగ్గర ఏదైనా వస్తువు తీసుకున్నందువల్ల మనకు వారి నుంచి సంక్రమించిన పాపం నశిస్తుందని, విభూతి యోగం వలన ఆశ్రమ ధర్మాలు అన్ని సక్రమంగా నిర్వహిస్తే ఏ పుణ్యం కలుగుతుందో అది లభిస్తుందని, మరియు జ్ఞానం బాగా ఏర్పడుతుందని, ఈశ్వరు దర్శన యోగం పారాయణం చేయడం వల్ల చనిపోయిన వారు కూడా తిరిగి జీవిస్తారని, భక్తి యోగం వల్ల ఇష్టదేవత సాక్షాత్కారం కలుగుతుందని, అంతేకాక చనిపోయిన వారు కూడా దీని వల్ల బ్రతుకుతారని, క్షేత్రజ్ఞ విభాగ యోగం పారాయణం చేస్తే చండాలత్వం నశిస్తుందని, విభాగ యోగం వలన స్త్రీ పాతకము, వ్యభిచార దోషము నశిస్తాయని, ప్రాప్తి యోగం దక్షిణానికి ముందు చదవతగిందని, దీని వల్ల ఆహార శుద్ధి కలుగుతుందని, దానితో పాటు మోక్షం కూడా సిద్ధిస్తుందని, దైవాసుర సంపత్ విభాగ యోగం వలన బలపరాక్రమాలు సుఖము లభిస్తాయని, శ్రద్ధాప్రియ విభాగ యోగం వలన ఎన్నో తీవ్రమైన వ్యాధులు నశిస్తాయని, మోక్ష సన్యాస యోగం వలన సమస్త విజ్ఞాన ఫలం కలుగుతుందని, దానితో పాటు ఉద్యోగం కూడా లభిస్తుందని, ఆయా ప్రయోజనాల కోసం ఆనాటి జనులు భగవద్గీతను ఎంతో భక్తి శ్రద్ధలతో పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో పారాయణం చేసేటటువంటి సాంప్రదాయం ఉండేది. కానీ ఈనాడు ఆ సాంప్రదాయం నశించిపోయింది. ఇలా చేయమంటే నవ్వేవారు ఎక్కువగా ఉన్నారు. మరి భగవద్గీత దేనికి, ఎవరి కోసం? ఇప్పుడు చాలా సంవత్సరాలు జరిగిపోయాయి. మన సమాజానికి చాలా పెద్ద చిక్కులు ఎదురైనాయి. పారాయణలు,
హలో హలో మేడం. సాయిరామ్ వినపడుతుందా? ఎస్ చెప్పండి. ఇప్పుడు మహనీయుడు ఒక మాట చెప్తాడు. సాయిరామ్. ఓకే, భగవద్గీత అమ్మమ్మ లాంటి వాళ్ళకి, తాతయ్య లాంటి వాళ్ళకి అవసరంగా మా లాంటి వాళ్ళకి ఎందుకండి అని ఇవాళ మనము కొన్ని అభిప్రాయాలని ప్రజలు వింటున్నాం. అయితే భగవద్గీత సన్యాసులక, ముసలి వాళ్ళక, రోగగ్రస్తులక, లేక అసమర్థులక? ఎవరి కొరకు భగవద్గీత? భూమి మీద పుట్టిన ప్రతి జీవికి భగవద్గీత కావాలి. మానవులకు జ్ఞానం ద్వారా అది ఉపయోగిస్తుంది. పేదలకు ఆ శబ్దాలు చెవున పడినంత మాత్రానే పాపాలు నశించి ఉత్తమ జన్మలు కలుగుతాయి. కనుక వాడు సన్యాసి కాడు కదా, ముసలివాడు కాదు కదా, రోగగ్రస్తుడు కాదు కదా, అసమర్థుడు కాడు కదా అని శంకించడం మన బుద్ధి లోపమే అవుతుంది. వెలుగుతో ప్రతి ఒక్కరికి అవసరం ఉన్నట్లే జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు ఉంటాయి. కాబట్టి వాటిని అధిగమించడానికి మనకు భగవద్గీత అవసరం అవుతుంది. మన లోపాలను మనం తెలుసుకోవడానికి, మన లోపాలను సరిదిద్దుకోవడానికి, ఖచ్చితంగా మన సమస్యల్ని సులభంగా పరిష్కరించుకోవడానికి భగవద్గీత అవసరం అవుతుంది. భగవద్గీతలో ఉన్న స్పష్టమైనటువంటి కొన్ని సిద్ధాంతాలు సామాజిక జీవితంలో ప్రతిదినం చక్కని పరిష్కారాన్ని అందిస్తాయి. మహాపురుషులు, మహాత్ముల జీవితాలను మనం పరిశీలిస్తే క్లిష్ట సమస్యలు సంభవించినప్పుడు వాళ్ళు భగవద్గీతను పరిష్కార సాధనంగా తీసుకున్నట్లు మనం తెలుసుకున్నాము. గీతలో చెప్పబడినటువంటి సమస్యలు, పరిష్కారాలు ఏ మతంలో వారికైనా కావలసినవి. కాబట్టి వాటిని అర్థం చేసుకుని ఇంద్రియ నిగ్రహంతో, మనో నిగ్రహంతో, ఆత్మగుణాలతో, కర్మయోగంతో జీవనాన్ని సాగిస్తే ప్రతి వారు ఆదర్శ ప్రవృత్తి గల మానవులుగా రూపొందుతారు, పరిపూర్ణులవుతారు, సమాజంలో విరాట్ పురుషుణ్ణి సాక్షాత్కరించుకో చేసుకోగలుగుతారు అని తెలియచేసుకుంటూ ఇక్కడ కొన్ని సమస్యలకి భగవద్గీత ఎలా పరిష్కారాలను అందిస్తుంది అనేది మనం మచ్చుకు కొన్ని చూద్దాం. అన్ని సమస్యలకు భగవద్గీతలో పరిష్కారాలు ఉన్నప్పటికీ కొన్ని సమస్యల్ని మనం చూద్దాం. ఒకరంటారు, నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ ఏ విషయంలోనూ ధైర్యం సన్నగిల్లింది, ఏ పని చేయాలన్నా ఏదో భయం, మంచి జరగదేమో అని చాలా కుంగిపోయాను, ఏం చెయ్యాలి అంటారు. దానికి గీత ఇచ్చే పరిష్కారం ఏంటి? క్లైంబ్యం పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. నిరుత్సాహపడకు, నీలో ఉండి శక్తి నీకు తెలియదు. ఎన్నో మంచి విజయాలను సాధించిన నీవా ఇలా కుంగిపోయేది? ధైర్యం తెచ్చుకో, నీచమైన పిరికితనాన్ని వదిలిపెట్టు, ఉత్సాహంతో దైవం మీద భారం వేసి నీ కర్తవ్యాన్ని నిర్వహించడానికి నడుం కట్టు. తప్పక లక్ష్యాన్ని నువ్వు సాధిస్తావని ఎంత ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తుందో కదా ఈ శ్లోకంలో. అలాగే మరొకరు అంటారు, జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు నేను మానసికంగా ఎంతో బాధపడతాను. వారు నాకు ఉపకారులైన
ఉన్నవారు సరిగా లేరు అని బాధ. ఏమిటి దీనికి పరిష్కారం అని అడుగుతుంటారు. దీనికేం చెప్తుంది భగవద్గీత? అశోచ్యానవ్యశోచంత్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసో నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః. నీది కేవలం మానసిక దౌర్బల్యం. ఎవరిని గురించి నిజంగా బాధపడాలో, ఎవరిని గురించి బాధపడనక్కరలేదో నిర్ణయించుకోలేకపోతున్నావు. వివేకం గల వాళ్ళు ఎవ్వరూ కూడా చచ్చిన వారిని గురించి గాని బ్రతికి ఉన్న వాళ్ళని గురించి గాని బాధపడరు. ఎందుకంటే లోకంలో ప్రతివాడు వాడి పుణ్యపాపాలను అనుభవిస్తుంటాడు. ఇతరులు బాధపడినంత మాత్రాన వారి సుఖదుఖాల్లో ఏ మార్పు రాదు. అది దైవలీల. కనుక నీవు ఏదో సాధిద్దామని బాధపడటము అవివేకము అంటుంది గీత. మరొకతను అంటాడు, అతను నాకు చాలా ఆప్తుడైన మిత్రుడు. నేను ఊహించలేదు, అనుకోకుండా అతడు గతించాడు. ఎంత ప్రయత్నించినా మరచిపోలేకపోతున్నాను. ఏమిటి జీవితం, ఏమిటి జన్మ మరణాలు అని పాపం బాధపడతారు. వాళ్ళకి భగవద్గీత ఎలా సమాధానపరుస్తుంది? దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. అతడు నావాడు అంటున్నావు, అందుకే నీకంత బాధ అంటున్నావు. ఈ లోకంలో ఎవరికి ఎవరు తన వారు కాదు, పరాయి వారు కాదు. అదంతా మనం పెంచుకున్న అనుబంధం. అసలు మరణం అంటే ఏమిటో ఎప్పుడైనా ఆలోచించావా? మనకు జీవితంలో ముందు బాల్యం వస్తుంది, కొన్నాళ్ళకి అది యవ్వనంగా ప్రారంభం అవుతుంది. నేను యువకుణ్ణి అని అనుకుంటుండగానే ముసలితనం వచ్చేస్తుంది. బాల్యం పోయిందని బాధపడుతున్నామా? లేదు. అలాగే నీ ఆత్మ ఈ శరీరంలో కొన్నాళ్ళుండి ఇంకో శరీరంలో ప్రవేశిస్తుంది. అది శాశ్వతం కాదు. కొంతకాలం తర్వాత దాన్ని వదిలిపెడుతుంది, మరొక శరీరాన్ని చేరుతుంది. సో ఈ శరీరం నాది అనుకుంటాడు జీవుడు. అందుకే మరణం అంటే భయం. చచ్చిపోయినాడంటే బాధ. మిత్రుడు వేరే ఊరు వెళ్ళాడు అంటే బాధపడతామా? ఇది అంతే. అయితే బాధపడకుండా ఉండాలంటే అలాంటి దృష్టిని మనము కలిగి ఉండాలి అని చెప్తుంది గీత మనకు. మరొకరు అంటారు, చావు పుట్టుకలు. మరొక వ్యక్తి అంటారు, సన్నిహిత వ్యక్తి గతించారు, అతని మీద ప్రేమాభిమానాల్ని నేను మరచిపోలేకపోతున్నాను, నా మనస్సును ఎలా సమాధానపరుచుకోవాలి, మరణం అంటే ఏంటి అని పాపం అడుగుతున్నారు. దానికి భగవద్గీత సమాధానం ఏంటి? వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి. ఎవరు దగ్గర వారు, ఎవరు దూరపు వారు? ఈ దగ్గర దూరాలన్నీ మనం కల్పించుకున్నది. మీ మనస్సును మీరు నిగ్రహించుకోవాలి. మనం కొత్త బట్టలు కుట్టించుకుంటాము, కొన్నాళ్ళు వాడుకుంటాము, అవి చినిగిపోతాయి. వాటిని వదిలేసి మళ్ళీ కొత్త వాటిని తొడుక్కుంటాం. ఆత్మ కూడా అలాగే ఒక శరీరంలో ప్రవేశించి కొన్నాళ్ళు ఉండి అది శిథిలమైతే దాన్ని వదిలి వేరే దానిలో ప్రవేశిస్తుంది. వీటినే జనన మరణాలు అని అన్నారు అంటుంది మన గీత. మరొకరి అనుమానం, మన శరీరాన్ని పృథివీ, జలము, తేజస్సు, వాయువు ఏమైనా చేయగలవా? అందుకే మనం ఈ భూతాలకు భయపడిపోతామా? మరి ఆత్మ కూడా అంతేనా? లేక శరీరానికి ఆత్మకు తేడా ఉందా? దీనికి గీత ఏం చెప్తుందో చూద్దామా. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంతి నశోచతి మారుతః
శోషయతి మారుతః. శరీరానికి ఆత్మకు పోలికే లేదు. శరీరాన్ని పంచభూతాలు ఏమని చేయగలవు, కానీ ఆత్మను ఏమీ చేయలేవు. శస్త్రాలు శరీరాన్ని నరికివేస్తాయి, నిప్పు శరీరాన్ని బూడిద చేసేస్తుంది, నీళ్లు శరీరాన్ని తడిపివేయగలవు, గాలి శరీరాన్ని ఎండించనూ గలదు. కానీ ఆత్మను నరకడానికి వీల్లేదు, తగలబెట్టడానికి వీల్లేనిది, తడపడానికి వీల్లేనిది, ఎండించడానికి వీల్లేనిది. ఇది నిత్యం, అంతటను ఉంటుంది, స్థిరం, అచలం, సనాతనమై ఉంటుంది. కనుక దీని దగ్గర బాహ్యభూత వికారాలు ఏమీ పనిచేయవు అంటుంది గీత. మరొకరు అంటున్నారు, పుట్టిన ప్రతివారు చనిపోక తప్పదా? చనిపోయిన వారు మళ్ళా పుట్టకుండా ఉండగలరా? మరి అయ్యో నా వారు పోయినారే అని మనం బాధపడటం మంచిదా కాదా అని అడుగుతున్నారు. దానికి గీత చక్కగా సమాధానం చెప్తుంది. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యేర్థే చితుమర్సి నత్వం శోచితుమర్హసి. పుట్టడం అనే లక్షణం గల ప్రతిదీ చనిపోక తప్పదు, అందుకనే దాన్ని అనిత్యం అంటాము. పుడుతున్న వ్యక్తులు, వస్తువులు నశించడం మనం ప్రత్యక్షంగా ప్రతిదినం చూస్తున్నాం. చనిపోయిన వాళ్ళు మళ్ళా పుట్టక తప్పదు. మోక్షం పొందితేనే మళ్ళా జన్మ అనేది ఉండదు. పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించడానికి మనకే ఇప్పుడు ఎన్నో సాక్ష్యాధారాలు దేశ విదేశాల్లో దొరుకుతున్నాయి. కనుక ఈ శరీరం వదిలి ఇంకో చోట పుట్టే వారిని గురించి బాధపడటం అవివేకమే కదా అంటుంది గీత. మరొకరి ధర్మ సందేహం ఏమిటది? అధర్మం పెరిగిపోయింది, చుట్టుపక్కల వారు అకారణంగా వైరాన్ని పెంచుకొని తాము చీకాకు పడటంతో పాటు లోకాన్ని కూడా చికాకు పెడుతున్నారు, నన్ను అధర్మంగా ఎదుర్కొంటున్నారు. ఆ స్థితిలో ఏం చేయాలి? సరిదిద్దవలసిన బాధ్యతను వదిలి భయపడి పారిపోవడమా, లేక ధైర్యంతో నిలబడి నా బాధ్యతను నిర్వహించడమా? ఏమిటి నా కర్తవ్యము అన్న ప్రశ్నకి గీత ఏం చెప్తూ ఉంది సమాధానం? స్వధర్మమపి చావేక్ష నవికంపితుమర్హసి ధర్మయాధియుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. నీ ధర్మాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకో. నిజంగా నీకు సరిద్దవలసిన బాధ్యతే ఉంటే ఏ పరిస్థితుల్లోనూ వెనకాడకు. నీవు ధర్మంగా నడుస్తున్నాననేటటువంటి విశ్వాసం నీలో పరిపూర్ణంగా ఉంటే అధర్మంగా నిన్ను ఎదుర్కొంటవారని ప్రతిఘటించు, వెనకాడకు. బాధ్యతను చూచి బెదిరి పారిపోకు. ధర్మంగా నీవు చేసే ప్రతిఘటనలో తప్పక నీవు విజయాన్ని పొందుతావు. నీ స్వార్థం కంటే నీ బాధ్యతకు, పరోపకారానికి ప్రాధాన్యతనివ్వు. ఆదర్శ జీవనం చేయగలుగుతావు అని ఢంకాప్రదంగా స్వామివారు ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళని ఆ ధర్మము పట్టి కాపాడుతుందని తెలియజేస్తున్నారు. మరొక వ్యక్తి అంటున్నారు, నేను మొదటి నుంచి ఆదర్శాలతో జీవించాను, ధర్మంగా నడిచాను, ధర్మ మార్గ అభ్యుదయానికి, సమాజ శ్రేయస్సుకు కృషి చేశాను, పేరు ప్రతిష్టలు సంపాదించాను. అయితే క్లిష్ట పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నిలబడలేనేమో అన్న సందేహం, ధర్మాన్ని తప్పుతానేమో, ఆదర్శాన్ని పోగొట్టుకుంటానేమో అని భయం. ధర్మాన్ని తప్పి అప్రతిష్టను భరించడమా, లేక ధైర్యంగా పరిస్థితిని ఎదుర్కోవడమా? ఏం చెయ్యాలో నాకు పాలుపోవటం లేదు అని ఒక వ్యక్తి సందిగ్ధం. దానికి మనకి గీత ఏం ప్రబోధ చేస్తుంది? అకీర్తించాపి భూతాని కథయిష్యంతి తే వ్యయా సంభావితస్య చ కీర్తి మరణాదతిరిచ్యతే. నీవు ఇంతవరకు జీవితంలో సంపాదించిన పేరు ప్రతిష్టలు ఒక ఎత్తు. ఇప్పుడు ఆదర్శాలను కోల్పోయి ధర్మం తప్పిన వాడని పొందే అప్రతిష్ట ఒక ఎత్తు. నీకున్న పేరు ప్రతిష్టలను ప్రజలు గుర్తిస్తారో లేదో కానీ నీకు ఇప్పుడు కలిగే అపకీర్తిని మాత్రం అందరూ తప్పక గుర్తు పెట్టుకుంటారు.
ఒకసారి జీవితంలో చక్కని గౌరవం పొందిన వారు తిరిగి అగౌరవం పొందడం మరణం కంటే నీచమైన విషయం. అది చాలా బాధాకరం. కాబట్టి ధర్మాన్ని తప్పకు, అప్రతిష్ట పాలు కాకు, ధైర్యంగా పరిస్థితిని ఎదుర్కో అని కర్తవ్య బోధ చేస్తోంది మనకు గీత. మరొకరు అంటున్నారు, నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. ఏ పని చేద్దామన్నా ముందు నుయ్యి వెనక గొయ్యేలాగా వ్యతిరేకంగా ఉన్నాయి పరిస్థితులు. బాధ్యత వదిలి బెదిరి పారిపోవడమా, లేక ఫలితం ఏమైనా సరే ధైర్యంతో కర్తవ్య నిర్వహణ చేయడమా అన్నది సమస్య. ఇది పెద్ద జీవన్మరణ సమస్య. దీన్ని ఎలా పరిష్కరించటం అని బాధపడుతున్నారు. ఇతనికి పరిష్కారం ఏం చెప్తుంది గీత? హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. నీ మనసును దిటవు చేసుకో. బాధ్యతను వదిలి పారిపోయినంత మాత్రాన సమస్య పరిష్కారం ఎలా జరుగుతుంది? నీ సుఖ ప్రారంధం సుఖాన్ని, దుఃఖ ప్రారంధం దుఃఖాన్ని నీ సలహా సంప్రదింపులు లేకుండా ఇవ్వడానికి కాచుకుని ఉన్నాయి. కనుక నీ కర్తవ్యాన్ని నీవు ధైర్యంగా నిర్వహించు. దైవానుకూలత ఉంటే కృతార్థుడవు అవుతావు. అలా కాకపోయినా సక్రమంగా కర్తవ్యాన్ని చేసిన వాడవవుతావు. కాలమే పరిస్థితుల్ని చక్కబరుస్తుందని చక్కటి సలహాను అందిస్తోంది. మరొక వ్యక్తి అంటున్నారు, నేను ఒక పని చేయబోతున్నాను, లాభం వస్తుందో రాదోనని, విజయం లభిస్తుందో అపజయం కలుగుతుందోనని, దానివల్ల సుఖం కలుగుతుందో దుఃఖమే సంభవిస్తుందోనని మనసులో ఒకటే ఆందోళన. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాను. తప్పుడు మార్గాలను అనుసరింపక తప్పదా? నా ఆలోచన ఎలా ఉండాలి? నేను ఎలా నడుచుకోవాలి? ఏది శాంతిప్రదమైన మార్గము? అంతా అయోమయంగా ఉంది. దీనికి ఏంటి పరిష్కారము అన్నది పాపం అతని బాధ. దీనికి గీత ఏం పరిష్కారం తెలియచేస్తుంది? సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయా జయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. నీ ఆందోళన వల్ల విజయం లభింపదు. ఆందోళనతో నీవు కర్తవ్యాన్ని సరిగా నిర్వహింపలేకపోవచ్చు. నీవు అనుభవించవలసినటువంటి ఫలితం నీ కోసం కాచుకునే ఉంది. అది ఎలాగో నిన్ను వరిస్తుంది. దానికోసం నీవు తప్పుడు మార్గాలను అనుసరించనక్కరలేదు. సుఖ దుఃఖాలను, లాభ నష్టాలను సమానంగానే భావించు. ఏది వచ్చినా సంతోషంగా భగవత్ ప్రసాదం అనే భావనతో అనుభవించడానికి సిద్ధంగా ఉండు. దీనివల్ల నీలో రాగద్వేషాది దోషాలు పెరిగి పాపాలు చేసే ప్రమాదం నుంచి తప్పుకుంటావు. కర్తవ్యం ఇప్పుడు మరి నీ వంతు. నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో నీ వంతుని చెప్తుంది గీత. మరొకరు అంటున్నారు, నా ప్రయత్నాలకు సత్ఫలితాలు కలిగాయి. సాధించాలని అహంభావం నాలో అంకురించింది. ప్రయత్నాలు విఫలమైనాయి. ఎంతో బాధ కలిగింది. జన్మే వ్యర్థం అనిపించింది. దైవాన్ని, లోకాన్ని కూడా నిందించాను. ఇంకా ఏ ప్రయత్నం చేయనే కూడదని నిర్ణయించుకున్నాను. మరి ఈ ఆలోచన మంచిదేనా అంటున్నారు. దీనికేం చెప్తుంది గీత? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహే దుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. మీ ఆలోచన సరైనదే కాదు, సరైంది కాదు. సత్ఫలితాలను కాని దుష్ఫలితాలకు గాని మీ ప్రయత్నాలు మాత్రమే కారణం అనుకోకండి. పనులు జరిగితే ఉబ్బి తబ్బిబ్బులు కావడం, అహంకారపడటం, లేక పని జరగకపోతే నిలువునా కుంగిపోవడం, మిమ్మల్ని నిందించుకొని దేవుణ్ణి, లోకాన్ని దూషించటం, ఇదంతా మీ బలహీనత. ఫలితం వస్తుందా రాదా, వస్తే ఏమొస్తుంది అనే ఆలోచనలు లేకుండా మీ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించడం వరకే మీ ధర్మం. ఫలప్రాప్తి మీ చేతుల్లో లేదు. కనుక ఫలితాన్ని ముందే ఆశించకండి. అట్లా అని మీ కర్తవ్యం వదిలి కర్మరహితులై సోమరులు కూడా కాకూడదు. మీకు ఇవ్వవలసిన ఫలితాన్ని
మీ ప్రారంధాన్ని అనుసరించి భగవంతుడు ఎలా ఇస్తాడు. ఇలాంటి భావనతో కర్మలను ఆచరిస్తే మీకు శాంతి ఉంటుంది, సమాజానికి మీ వల్ల ఇబ్బంది ఉండదని చక్కటి సమాధానం అందిస్తుంది గీత. ఎన్నో పనులు చేస్తుంటాం, కొన్ని సరిగ్గా చేస్తాం, ఇంకొన్ని సరిగ్గా చేయలేం. లోపల దడుపుగా ఉంటుంది. ఈ పని వల్ల పుణ్యం వస్తుందో పాపమే వస్తుందో అని భయం, మంచి చేస్తున్నానో లేక చెడ్డ చేస్తున్నానో అని లోపల సంశయం. వీటితో ఏ పని చేయలేకపోతున్నాను, నేను ఎలా భావించాలి, ఎలా ఆలోచించాలి, ఏది మంచి మార్గము అని మరొకరికి సందేహం. దానికి గీత పరిష్కారం ఏంటి? బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. ఫలాంకాంక్ష లేకుండా కార్యసిద్ధి కలిగినా కలగకపోయినా దైవానుగ్రహమని సమాన భావనతో స్వీకరించడానికి సిద్ధపడి ఏ పనినైనా చేయాలి. ప్రతి పనిని ఇలా చేయడానికి అలవాటు పడితే ఫలాంశాన్ని భగవంతునికి వదిలివేయగలిగితే బాధ్యత మన మీద ఉండదు, మనస్సు నెమ్మదిగా ఉంటుంది. ఏ రకమైన పుణ్యపాపాలు మనకు అంటవు. కాబట్టి ఈ భావనను పెంపొందించుకొని ప్రయత్నాలు చేయడం నేర్చుకోండి. కర్మలను ఆచరిస్తూ కూడా ఫలాపేక్ష లేకుండా సమాన భావంతో ఉండడం, పుణ్యపాప సంబంధం లేకుండా చేసుకోవడమే నేర్పరితనం. దీన్నే యోగము అంటారు. ఇలాంటి భావన మీకుంటే మీరు ఏ పనైనా ధైర్యంగా చేయవచ్చు అంటుంది గీత. మరొకరి సమస్య ఏంటి? నా మనసే నాకు ఒక సమస్య కూర్చుంది, కొంచెం బాధ కలిగిందంటే తల్లకిందులైపోతాను, కొంచెం కూడా తట్టుకోలేను, ఆ సుఖం నాకు లేదే, ఈ సుఖం నాకు లేదే అని ఒకటే ఆరాటము. కోరి కోరి శ్రమతో వస్తువులను సంపాదించాను, అవి పోతాయేమోనని భయం. ఎవరైనా అవి కావాలంటే వారి మీద క్రోధం. కొంచెం మంచి కలిగితే దాన్ని గొప్పగా చెప్పుకుంటాను, కొంచెం చెడు కలిగితే దాన్ని లోకాన్ని ద్వేషిస్తాను. మరి నేను ఎలా ఉండాలి? దానికి ఏం చెప్తుంది గీత? దుఃఖేష్వనుద్విగ్నమనా సుఖేషు విగత స్పృహః వీతరాగ భయ క్రోధ స్థితధీర్మునిరుచ్యతే. మన మనస్సు మనం చెప్పినట్టు వింటే ఇక లోకంలో జయించలేనిది ఏది ఉండదు. అది అభ్యాసంతో రావాలి, కానీ ఒక పట్టానది సమకూరేది కాదు. మీ మనస్సు మీ చెప్పు చేతుల్లో లేదు కాబట్టి మీరు సుఖం కలిగినా దుఃఖం కలిగినా తల్లదిల్లిపోతున్నారు. ఆరాటం భయం మీలో తిష్ట వేశాయి. ఎన్ని దుఃఖాలు కలిగినా మనసు సంక్షోభాన్ని పొందకూడదు. సుఖాలు కలిగినప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. భయాన్ని రాగద్వేషాలను దగ్గరకు కూడా రానియకూడదు. ఏ విషయంలోనూ విపరీతమైన రాగం ఉండకూడదు. అలా ఉండటానికి అభ్యాసం చేస్తే మంచి జరిగినా చెడు జరిగినా వాటి ప్రభావాలు మీ మీద పడవు. వాటిని మీరు పొగడటం లేక ద్వేషించడం జరగదు. మీరు స్థితప్రజ్ఞులవుతారు అని చక్కటి హితబోధ చేస్తుంది గీత. నా మనస్సు ఇంద్రియాల బారిన పడకుండా కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఎన్నో శాస్త్రాలు చదివాను, ఎంతో జ్ఞానాన్ని సంపాదించాను అనుకున్నాను. కానీ నా ఇంద్రియాలు ఉన్నట్టుండి మనసును కాస్త వశపరుచుకుంటున్నాయి. ఇది సాధ్యమా? నేనేం చేయాలి అని మరొకరి సమస్య. మీరు ఇంద్రియాలను నిరోధించకుండా మనసును నిగ్రహించడానికి ప్రయత్నం చేస్తే సఫలురు కాలేరు అంటుంది గీత. మనస్సు కన్నా ఇంద్రియాలు చాలా ప్రబలమైనవి కదా. వాటికి జన్మాంతర అభ్యాసాలు ఎన్నో ఉన్నాయి. వాటి దగ్గర మనసు చాలా దుర్బలమైంది. కనుక మీరు ఎన్ని శాస్త్రాలు చదివినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేదు. ముందు ఇంద్రియాలు విజృంభించకుండా చూసుకోండి. ఇంద్రియాలను మీరు జయించాలంటే ఉపవాసాది వ్రతాలు ధ్యానము కావాలి. అప్పుడే మీకు ఇంద్రియ జయం కలుగుతుంది. ఇక మీ మనస్సు మీరు చెప్పినట్లు వింటుంది. మన ఆచార వ్యవహారాలు, నియమ నిష్టలు, వ్రతాలు, ఉపవాసాలు,
ఇవన్నీ ఇంద్రియాలను జయించడం కోసం ఏర్పాటు చేయబడ్డవే. అందుకని రోగం ఎక్కడ పుట్టిందో అక్కడే మనం మందుని వెతుక్కోవడం ఉత్తమం అని చెప్తుంది గీత. మరొకరు అంటున్నారు, నాకు ఆ వ్యక్తితో పరిచయం కలిగింది, అది అలా అలా పెరిగింది, ఆ వ్యక్తిని గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను, కొన్నాళ్ళు గడిచాయి, ఆ వ్యక్తి నాతోనే ఎప్పుడూ ఉంటే ఎంత బాగుండు అనే కోరిక కలిగింది, ఆ వ్యక్తిపై ఇతరులకు అభిమానం ఉన్నట్లు తెలిస్తే చాలు ఒళ్ళు మండేది, వాళ్ళ మీద ఎంతో ద్వేషం కలిగేది, నేనేదో పోగొట్టుకుంటున్నానని అనిపించేది, ఆ క్రోధంలో వెనుకటి స్నేహాన్ని మరిచిపోయి ఎన్నో కాని మాటలు మాట్లాడాను, ఏం చేయాలో తెలియడం లేదు, అసలు ఇదంతా ఎలా సంభవిస్తుందో అగమ్యగోచరంగా ఉంది, ఏమిటి కారణం అని మరొకరు అంటున్నారు. దానికి భగవద్గీతలో అద్భుతమైనటువంటి సమాధానము ఇచ్చారు స్వామి. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. లోకంలో మనం ఏ వ్యక్తులను గురించి లేక ఏ వస్తువులను గురించి ఎక్కువగా ఆలోచిస్తామో, పరిచయం పెంచుకుంటామో, వాటిపై మనకు సంఘం కలుగుతుంది. సంఘం అంటే ఆసక్తి. ఆ ఆసక్తి బలపడితే కొన్ని కోరికలు పుడతాయి, ఆ కొన్ని నెరవేరుతాయి, అందులో కొన్ని విఫలమవుతాయి. దానివల్ల ఇతరులపై క్రోధం కలుగుతుంది. క్రోధం అజ్ఞానాన్ని పెంచి మనలో ఆవేశాన్ని రెచ్చగొడుతుంది. ఆవేశపరుడైనటువంటి వాడు తనను తాను మరిచిపోతాడు, మంచి చెడులు లేకుండా మాట్లాడి చెడ్డ పనులు చేస్తాడు. వ్యక్తులతో గాని వస్తువులతో గాని యోగ్య విచక్షణ లేకుండా మీరు పరిచయం కలిగించుకోకూడదు అంటుంది గీత. అలా కలిగించుకుంటే మిగతావి కూడా తప్పవు అంటుంది. సమస్యకు మూలాన్ని అర్థం చేసుకోండి, పరిష్కారం మీ చేతుల్లోనే ఉంటుంది అని సలహా ఇస్తుంది భగవద్గీత. మరొకరు అంటున్నారు, లోకాన్ని ఉద్ధరించాలని బయలుదేరాము, చాలా దీక్షతో పట్టుదలతో కృషి చేశాము, వేషాలు మార్చాము, భాషలు మార్చాము, తరహాలు మార్చాము, బూడిదలో పన్నీరు పోసినట్లయింది, వ్యర్థ ప్రయత్నం చేశామని విసుగుపడి అన్ని పనులు మానేశాం, ఈ సంఘాన్ని మార్చలేం అని అస్త్ర సన్యాసం చేశాం, సోమరితనం బాగా పెరిగిపోయింది, శరీరము జీవితము కాలము స్తంభించిపోయాయి అనిపిస్తోంది. మరి దీన్ని ఎలా పరిష్కరించటం? దీనికి చక్కటి సమాధానం ఉంది గీతలో. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తేన ప్రసిద్ధ్యేద కర్మణః. లోకంలో మనుషులు అకర్ములు, సకర్ములు, నిష్కామ కర్ములు అని 3 రకాలుగా ఉంటారు. ఇందులో మీరు ప్రస్తుతం మొదటి తెగలో ఉన్నారంటుంది గీత. తమోగుణం ప్రధానంగా ఉండటం వల్ల అలా అస్త్ర సన్యాసం చేశారు, కనుకనే సోమరులైనారు. కోరికలతో మంచిదో చెడ్డదో ఏదో ఒక పని చేస్తూ ఉంటే మీరు సకర్ములవుతారు. అప్పుడు రజోగుణం మీలో ప్రధానం అవుతుంది. ఇది నా కర్తవ్యమని కర్మలను ఆచరించాలంటే సత్వగుణం మీలో పెరగాలి. అప్పుడు 3వ తెగలో చేరి నిష్కామ కర్మలవుతారు. ఏ పని చేయకుండా ఉండే కంటే ఏదో ఒక పని చేయడం మంచిది కదా. ఏదో ఒక పని చేయడం కంటే కర్తవ్య బుద్ధితో కోరికలు లేకుండా మంచి పని చేయడం ఎంత శ్రేయస్కరం కదా అంటుంది గీత. ఇక్కడ మరొక ఉచిత సలహాదారు ఇలా చెప్తున్నారు ఒక మిత్రుడికి. నా మిత్రుడు అంటాడు, దేవతలను ఆరాధించడం శుద్ధ దండగ. మన కంటికి కనపడని దేవతలు మనం చేసే యాగాలను పూజలను చూస్తున్నారా? వాళ్ళు మనకేం చేస్తారు? యజ్ఞాలు యాగాలు ఇవన్నీ అంధవిశ్వాసాలు. మనకున్న దాన్ని చక్కగా అనుభవిస్తే తప్పేమిటి అంటున్నాడు నా స్నేహితుడు. మరి ఇది నిజమేనా అని ఒక సందేహం.
ఇక్కడ చక్కటి సమాధానం చెప్పింది గీత. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంత శ్రేయ పరమవాప్స్యథ. నవనాగరికతలో మనం తరచూ వినే పదం అంధవిశ్వాసం. అంధులు కొందరు మనకు ఈ మంత్రాన్ని ఉపదేశించి మనల్ని జ్ఞాన అంధుల్నిగా తయారు చేస్తున్నారు. మీ మిత్రుడు కూడా ఇలాంటి వాడే. యజ్ఞ యాగాల ద్వారా దేవతలను మనం తృప్తిపరిస్తే వారు మనకు పాడి పంట మొదలైన అన్ని సమృద్ధులను ఇస్తారు. వారిచ్చిన సుఖభాగాల్లో కొన్నింటిని కృతజ్ఞతతో హవిస్సు రూపంలో వారికి ఇవ్వడం వల్ల మనకు ఈ లోకంలోను పరలోకంలోను సుఖశాంతులు కలుగుతాయి. వారిచ్చిన సంపదలో వారికే కొంచెం అర్పించకుండా స్వార్థంతో చక్కగా మనమే అనుభవిస్తే వారి ఆస్తిని అపహరించిన దొంగలమే అవుతాం కదా. అంధవిశ్వాసం మంత్రపు మాయలో పడి మనము కృతజ్ఞలమవుతున్నాము. కాబట్టే వర్షాలు లేకపోవడం, కరువులు, కాటకాలు, ఉప్పెనలు, పంటలు పోవడాలు, ఊళ్ళు దేశాలు కొట్టుకుపోవడాలు ఇవన్నీ కూడా సంభవిస్తున్నాయి. యజ్ఞం చేయడం వల్ల సుభిక్షంగా దేశం ఉంటుందని సాంకేతికంగా కూడా నిరూపించారు. పాశ్చాత్యులు చాలా మంది నిరూపించారు కూడా అని మనము గ్రహించాలి. ఓకే, ఇక్కడ మరొక అనుమానం వస్తుంది. మనం ఆదర్శమైన జీవితం గడపడం వల్ల మనకు మాత్రమే లాభమా, ఈ సమాజానికి దాని ప్రయోజనం ఉంటుందా? శివాజీ మొదలైన మహావీరులు రామాయణ భారతాల్లో పాత్రల గురించి చిన్నప్పుడే విని ప్రభావితులైనారంటారు కదా, అది నిజమేనా? ఎదిరించేటటువంటి శక్తి కలుగుతుందా? దానికి గీత ఏం చెప్తుంది సమాధానం? యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవే జనః సయుక్తమానువర్తే లోకస్తదనువర్తతే. మనం ఆదర్శంగా జీవించడం వల్ల మనకు అభ్యుదయం కలగడమే కాకుండా ఈ సమాజం మీద దాని ప్రభావం ఎంతో ఉంటుంది. ఈ సమాజం ఎప్పుడూ ఉత్తమ ఆదర్శాలు కల వారిని అనుకరిస్తుంది. జీవన విధానాల్లో వారు ఏర్పరిచిన ప్రమాణాలను అనుసరిస్తుంది. నిజమే, శివాజీ మొదలైన మహనీయులు చిన్నప్పుడే తల్లులు చెప్పిన రామాయణ భారతాల్లోని కథలు విని అందులోని నాయకులను చాలా విషయాల్లో ఆదర్శంగా తీసుకుని మంచి సంస్కృతిని మనకు అందించారు. అలాగే మహాపురుషుల జీవిత చరిత్రలు చదివితే వారు క్లిష్ట సమస్యలను ఎలా ఎదుర్కొన్నది, ఆ సందర్భాలలో వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు మనకు మార్గదర్శనం చేసి సమస్యలను ఎదుర్కొనేటటువంటి శక్తిని మనకవి కలిగిస్తాయి కదా అని మనందరికీ తెలుసు. మరొకరు అంటున్నారు ఇలా, ఎన్నో వేదాంతాలు చదువుకున్నాడు అతడు. ఏ వేదాంతం మీదనైనా గుక్క తిప్పకుండా గంటల తరబడి ఉపన్యాసాలు దంచగలడు. సంఘంలో గొప్ప వేదాంతిగా కూడా పేరు గడించాడు. కానీ అతని స్వభావంలో ఆ గుణాలు మనకు కనిపించవు. ఉన్నట్టుండి తాను ఏదో పోగొట్టుకున్నట్టుగా బాధపడతాడు. జ్ఞానం సంపాదించిన సహజ స్వభావం మారదా ఏమిటి అని అడుగుతున్నారు. దానికి గీత అంటుంది, సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. ఎన్ని వేదాంతాలు చదివినా తన లోపలి స్వభావాన్ని బట్టే మానవుడి ప్రవృత్తి ఉంటుంది. ఈ విజ్ఞానం మధ్యలో వచ్చింది. స్వభావం ప్రకృతి సిద్ధమైంది, ప్రకృతి బలీయమైంది. కాబట్టి భూతములన్నీ ప్రకృతి బంధం కలవే. కనుక గొప్ప పండితుడైనా లోపల సంస్కారాలు సరైనవి కాకపోతే అతను ఇలాంటి స్వభావం కలిగి ఉండటము సహజమే. కాబట్టి లోపల నిగ్రహం కావాలి. కేవల బాహ్య నిరోధం వల్ల ప్రయోజనం లేదు అంటుంది గీత. మరొక సందేహం ఏంటి? వారి వారి జీవిత కాలంలో సంభవించిన ఎన్నో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటూ
నా ముందు తరాల వారు ఈ ధర్మాన్ని వారసుడైన వాళ్ళకి అందించారు. ఇప్పటి నా జీవన పరిస్థితులను అనుసరించి నా సంస్కృతి, నా ధర్మం ఏమాత్రం ప్రయోజనకారిగా లేదు. ఇతర సంస్కృతులు, ధర్మాలు ఆకర్షణీయంగా ఉండడం వల్ల వాటిని ఆశ్రయించి సమాజంలో సోదరులు చాలా మంది చక్కగా బతుకుతున్నారు. మరి నా పూర్వీకులు నాకు అందించినటువంటి వారసత్వాన్ని నేను అనుసరించాలా, లేక ఈనాటి పద్ధతులను అనుసరించాలా? నేనేం చెయ్యాలి? స్వధర్మంలోనే ఉండాలా, పరధర్మాన్ని అనుసరించాలా అన్న ప్రశ్న. దీనికి గీత సమాధానం ఏంటి? శ్రేయోన్ స్వధర్మో విగుణః పరధర్మాత్వనుష్ఠితాః స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. అక్కడే మీ వివేకాన్ని పనిచేయాలంటుంది గీత. మన ధర్మంలో కాలదేశాల మార్పులను బట్టి కొన్ని దోషాలు కనబడవచ్చు. మనం పరధర్మాన్ని ఇంతకంటే నైపుణ్యంతో నిర్వహించగలిగి ఉండవచ్చు. అయినా స్వధర్మంలో చావునైనా శ్రేయస్సుగా స్వీకరించాలి. ఇతరుల ధర్మం భయంకరమైనది. మనకు తెలియని రోజుల నుంచి మన తాత ముత్తాతల నుండి సంక్రమించిన ధర్మాన్ని వదిలేసి కొత్త ధర్మాన్ని అనుసరించేటట్లయితే ప్రాచీన సంస్కారాలను వదిలేసి కొత్త సంస్కారాలను అలవర్చుకోవాలి. దానికే ఒక జన్మ సరిపోతుంది. సమాజంలో అవ్యవస్థ ఏర్పడుతుంది. కాబట్టి ఏ ప్రలోభాలకు గురి కాకుండా మన ధర్మంలో ఉండే విశిష్టతను గ్రహించడానికి ప్రయత్నించాలి అంటుంది గీత. మరొకరు అంటున్నారు, పూర్వ జన్మలో చేసిన పుణ్యపాపాలనే కదా మనం ఈ జన్మలో అనుభవిస్తున్నాం. ఇప్పుడు అనుభవిస్తున్న దుఃఖాలన్నింటికీ పూర్వజన్మలో చేసిన పాపమే కదా కారణం. అసలు మనం పాపాలను ఎలా చేస్తున్నాము? అలా చేయకుండా ఉండే మార్గమే లేదా? ఎంత చక్కటి ప్రశ్న అడిగారు కదా. దీనికి ఒక సమాధానం. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవః ఆశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. ఇప్పటి దుఃఖాలకు మనం వెనక చేసిన పాపాలే కారణం. రజోగుణం వల్ల పుట్టిన కామము, అది నెరవేరినప్పుడు పుట్టే క్రోధం, ఈ రెండే అన్ని పాపాలకు మూల కారణాలు. జీవనకు కామాని కంటే మించిన శత్రువు కూడా ఇంకొకటి లేదు. ఇది మహాపాపి. భోగానుభవం వల్ల ఇది నశించదు. ఇది ఎన్నటికీ తీరని ఆకలి కలది. ఎన్నో దురాశలను కల్పించి మానవుణ్ణి పతితునిగా తయారు చేస్తుంది. అలా పాపాలు చేయకుండా ఉండాలంటే ముఖ్య శత్రువైన ఈ కామాన్ని నాశనం చేస్తే దాని ద్వారా కలిగే అనర్థాలు పోతాయి. మనము పాపపు పనులు చేయవలసిన అవసరం కూడా లేకుండా పోతుంది అంటుంది గీత. మరొక పెద్ద సమస్య మనమందరూ చూస్తున్నది ఏంటది? లోకంలో ఎక్కడ చూచినా అన్యాయం, అక్రమం విలయతాండవం చేస్తున్నాయి. అధర్మం పెచ్చు పెరిగిపోయింది. ధర్మదేవత భయపడి పారిపోతోంది. మంచివారు జీవించలేకపోతున్నారు. దుర్మార్గులు పట్ట పగ్గాలు లేకుండా వీరవిహారం చేస్తున్నారు. ఎన్నాళ్ళు ఈ భయంకర వాతావరణం? ఏమిటి దారి? ఈ స్థితిలో ధర్మాన్ని సంరక్షించి దుష్టులను శిక్షించి మంచివారిని కాపాడేవాడెవరు లేరా అన్నది ప్రశ్న. ఆందోళన కలిగించేటటువంటి ఒక ప్రశ్న. దానికి గీతలో ఎంత చక్కటి అభయాన్ని ఇచ్చారు స్వామి, చూద్దామా? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎంత ధంకాపదంగా చెప్తున్నారు స్వామి చూడండి. ఎందుకు లేదు పరిష్కారం? ఇలాంటి సమయాల్లోనే నేను అవతారాన్ని స్వీకరిస్తానని భగవంతుడు స్వయంగా చెప్పారు. ఎప్పుడెప్పుడు ధర్మానికి బాధ కలిగి అధర్మం పెరిగిపోతుందో అప్పుడు నేను ఏదో ఒక అవతారాన్ని పరిగ్రహించి సాధుజనాన్ని దుర్మార్గుల నుంచి రక్షిస్తాను.
దుష్టులను సర్వనాశనం చేస్తాను, దుర్మార్గాన్ని సంహరిస్తాను, ధర్మాన్ని తిరిగి సంస్థాపిస్తాను. భగవంతుడు పూర్ణకాముడు, జీవుడు వాసనాబద్ధుడు కనుకనే ఆయనది అవతారము, ఇతడిది జన్మ. ఎంత చక్కగా స్వామి వారు మనకి అభయం ఇస్తున్నారో కదా. అలాగే ఈ ప్రపంచంలో మనకు కనపడే వస్తుజాలము భగవంతుని కంటే గొప్పదా, లేక ఈ భూతాదులే భగవంతుడా? అలా కాకపోతే భగవంతుడు వీటిలో ఎలా ఉన్నాడు? ఇదొక పెద్ద ప్రశ్న. దీనికి ఏంటి సమాధానము? మత్తః పరుకించిదస్తి ధనంజయ, మత్తః పరుకించిదస్తి ధనంజయ, మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఈ లోకంలో భగవంతుడి కంటే ఉత్కృష్టమైన వస్తువు ఇంకొకటి లేదు. లోకంలో ఉన్న వస్తువులన్నీ ఆయన కంటే తక్కువే. దారానికి మణులన్నీ గురిచితే మణుల హారం అవుతుంది కదా. మణులు నిలబడాలంటే లోపలి దారం ముఖ్య ఆధారం. ప్రపంచం ఇలా నిలబడాలంటే ఆయన సూత్రంలాగా ఆసరా ఉండాలి. మణిహారంలో లోపల ఉన్న దారం కనబడనట్టే అవ్యక్తుడైన పరమాత్మ కూడా అంతర్యామిగా కనబడకుండా అన్నింట్లోనూ ఉంటాడు అని చక్కని సమాధానం చెప్తుంది గీత. ప్రపంచమంతా మాయామయం అంటారు కదా. మాయ అంటే ఏంటి? ఆ మాయను మానవుడు దాటగలడా? దీనికేంటి సమాధానం? దైవీహేషా గుణమయీ మయి మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. భగవంతునిచే కల్పించబడిన యోగమాయ సత్వం, రజస్, తమస్ అనే 3 గుణాల రూపంలో ఉన్నది. ఇది జీవులకు దాటరానిది. ఈ 3 గుణాల సామ్య అవస్థను సంపాదించిన వాడే మాయను దాటగలడు. అటువంటి సామ్యావస్థ భగవంతుని శరణుజొచ్చిన వారికే సాధ్యమవుతుంది. ఇతరులకి ఎవ్వరికీ కూడా ఇది సాధ్యము కాదు. కాబట్టి భగవంతుని శరణుజొచ్చి మాయ మేలి విసుగులో నుంచి మనము బయటపడాలి అని సమాధానమిస్తుంది గీత. అయితే భగవంతుడు తనను శరణాగతి చేయమన్నాడు, ధ్యానించమన్నాడు, సేవించమన్నాడు, బాగానే ఉంది. మరి తెల్లవారి లేచి ముక్కు మూసుకుని కూర్చుంటే లోకయాత్ర ఎలా గడుస్తుంది? ఆయన మనల్ని పట్టించుకుంటాడా ఏంటి అన్న ప్రశ్నకి ఇక్కడ చక్కటి సమాధానం ఉంది గీతలో. ఏంటది? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహామ్యహం. తప్పకుండా పట్టించుకుంటాడు. అయితే మనకు ఆ విశ్వాసం కావాలి. ఆయనను శరణాగతి చేసిన తరువాత, అంటే మనం ఆయన వాళ్ళం అయిపోయిన తరువాత ఆయన కాకపోతే వేరెవరు పట్టించుకుంటారు? అనన్య భక్తి మనలో ఉంటే తప్పక మన యోగాన్ని, క్షేమాన్ని స్వయంగా ఆయనే విచారిస్తాడు. అలా విచారించినట్లు ఎన్నో సంఘటనలు కూడా మహాత్ముల జీవితాల్లో మనం చూడవచ్చు కదా. అలా స్వామివారు చక్కటి ప్రతిజ్ఞ చేశారు. మరొకరు అంటున్నారు, పాపం ఒక సామాన్య వ్యక్తి, ఒక పేద వ్యక్తి భక్తుడు ఇలా ప్రశ్నిస్తున్నాడు. మా ఊళ్ళో ఒక జమీందారు గుడి కట్టించాడు, ఇంకో డబ్బు గల ఆసామి రథం చేయించాడు, ఇంకొక వ్యక్తి ఎంతో డబ్బు ఖర్చు చేసి ఉత్సవాలు చేయిస్తున్నాడు. వాళ్ళు డబ్బు కలవాళ్ళు కాబట్టి చేయిస్తున్నారు. మరి నేను పూట గడవని వాణ్ణి, భగవంతునికి నేనేం చేయగలను? అయినా మనం ఇచ్చేదాన్ని దేవుడు గ్రహిస్తాడా, పరిగ్రహిస్తాడా అన్న సందేహం ఇతనికి. దానికేం చెప్తుంది గీత? పత్రం పుష్పం ఫలంతోయం ఏమై భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మనః. ప్రతివాడు గుళ్ళు గోపురాలు కట్టించనక్కర్లేదయ్యా.
ఎంతో డబ్బు ఖర్చు చేసి ఆడంబరాలు చేయించనక్కర్లేదు. భక్తితో చిన్న ఆకు గాని, పువ్వు గాని, పండు గాని ఏదీ లేకపోతే చివరకు నీళ్లు కానీ భగవంతుని ముందు ఉంచి ఆయనకు నివేదన చేస్తే అతడి భక్తికి మెచ్చి దేవుడు దాన్ని పరిగ్రహిస్తాడు. మనం భక్తితో ఇచ్చేది ఏదైనా సరే దేవుడు తప్పక దాన్ని తీసుకుంటాడు. భక్తి లేకుండా ఏమి సమర్పించినా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. దాన్ని భగవంతుడు ముట్టనే ముట్టడు అని భక్తి యొక్క ప్రాశస్త్యాన్ని, ఆవశ్యకతను స్వామివారు ఇక్కడ తెలియజేస్తున్నారు. మరొక పెద్ద సందేహం చూడండి. దేవుడు అందరినీ సృష్టించాడు అంటారు కదా, మరి కొందరిని ధనికులుగాను, కొందరిని దరిద్రులుగాను, కొందరిని పూర్ణ ఆయుర్ధంతోనూ, కొందరిని అల్పాయుష్యంతోనూ, కొందరిని అందగాళ్లుగాను, మరికొందరిని కురూపులుగాను ఎందుకు సృష్టించాడు? ఆయనకు పక్షపాతం ఉండకూడదు కదా. మరి ఎంత బాగా చెప్పారు చూసారా స్వామి ఇందులో. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తేషు చాప్యహం. అవును, ఆయనకు పక్షపాతం ఉండకూడదు, నిజానికి లేదు కూడా. జీవులందరి విషయంలో ఆయన సమాన భావంతోనే ఉంటాడు. ఆయనకు శత్రువు కానీ మిత్రుడు కానీ జీవులలో ఎవరూ లేరు. గాలి, వెలుతురు, వాన ఇలాంటివన్నీ కూడా వస్తువులను ఇవ్వడంలో ఆయన అందరికీ సమానుడే. కానీ ఆయనని అనన్య భక్తితో ఆరాధించే పరమ భక్తులలో ఆయన నివసించి తనలో వారిని ధరించి కాపాడుతాడు. వారికి నిగ్రహం, శాంతి, సంతోషాలను, ఓర్పును కలిగించి సంసార బంధాల నుండి తప్పుకోవడానికి అనుకూల మార్గాన్ని కల్పిస్తాడు. ప్రహ్లాదుడు, ద్రౌపది మొదలైన భక్తులు దీనికి మనం ఉదాహరణలుగా చెప్పుకోవచ్చని, మనలో కనిపించేటటువంటి భేదాలకి ఎంత చక్కటి కారణాన్ని స్వామి తెలియజేశారు కదా. అయితే మరొక చక్కటి సందేహం వచ్చింది ఒక భక్తునికి. దేవుని విషయంలో నిరంతర భక్తితో ఉండాలంటే భక్తుడు ఏం చేయాలి? అలాంటి భక్తునికి స్వామి మోక్షం ఇస్తాడా అన్న ప్రశ్న. దానికి చూడండి ఎంత చక్కటి సమాధానము. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్తో మామే వైష్యసి యుక్తైవమాత్మానం మత్పరాయణః. తప్పకుండా ఇస్తాడు. మనకు దేవునిపై అనన్య భక్తి కలగాలంటే ఇలా మనం నడుచుకోవాలని ఆయన ఉపదేశిస్తున్నారు. ఎప్పుడు మనం ఏ పని చేస్తున్నా మనసు భగవంతుని పైన నిలపాలి. అంటే మనం ఏ పని చేస్తున్నా అని అది భగవంతుడే చేయిస్తున్నాడని, ఆ పని ద్వారా మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నామని భావిస్తూ చేయాలి. ఇలాంటి భావన ఉంటే చెడ్డ పనులు చేయలేం కదా. ఆయన మీద నిరంతర ప్రేమతో ఉండాలి. అలా ఉంటే ద్వేషాన్ని జయించగలుగుతాం కదా. ఎప్పుడు ఆయన్ని అనేక విధాలు ఆరాధించాలి. అలా ఆరాధిస్తే మనస్సు చెడ్డ విషయాల వలలో చిక్కుకోదు కదా. ఆయన్నే శరణాగతి చెయ్యాలి. అలా శరణాగతి చేస్తే అహంకార గ్రహ విముక్తి కలుగుతుంది కదా. అలాంటి భక్తునికి తప్పక ఆయన సాయుధ్యం ఇస్తాడు అంటుంది గీత. కనుకనే ప్రాచీనులు ఏ పని చేసినా భగవంతుడు చేయిస్తున్నాడని, దేవుడి దయ వల్ల నెరవేరిందని అన్ని పనుల్లో దేవుణ్ణి తీసుకొస్తుంటారు. చిలికే కొద్దీ వెన్న వచ్చినట్లు సమీపించే కొద్దీ మన ధర్మంలోని నిత్య సత్యాలు బయటపడతాయి కదా. అయితే ఎలాంటి వాళ్ళు పరమ భక్తులు సేవిస్తారు అనేటటువంటిది మరొక సందేహం. దానికి గీత ఏం చెప్తుంది? పరమ భక్తులు ఎలా ఉంటారట? నిత్యయుక్త శ్రద్ధయా పరయోపేత యుక్త తమామత. ఎవరు భగవంతుని యందే తత్పరమైన భావనతో మనసును నిలిపి శ్రద్ధతో ఉపాసన చేస్తారో వారు పరమ భక్తులు అంటుంది గీత. కాయిక, వాచిక, మానసిక కర్మలను చేస్తూనే అవన్నీ భగవంతుడే చేయిస్తున్నాడు, ఆయన సంకల్పంతోనే అవన్నీ జరుగుతున్నాయి
తాను నిమిత్త మాత్రుడేనేటటువంటి భావనతో ఆరూపంగా దేవునికి సేవ చేస్తున్నాననేటటువంటి భావన కలిగి ఉంటే మనసు ఎప్పుడు ఆయన పైనే నిలపడానికి వీలు పడుతుంది కదా. అదే భగవంతుణ్ణి సర్వదా సేవించే పద్ధతిని భగవద్గీత పరమ భక్తుల యొక్క లక్షణాలని ఎంత చక్కగా తెలియచేసిందో కదా. అయితే భగవంతునికి ఎందరో భక్తులు, ఎన్నో రకాల వాళ్ళు ఉంటారు కదా. అందులో ఎటువంటి భక్తులు ఆయనకి చాలా ప్రియులుగా ఉంటారు? ఉత్తమ భక్తులకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి? భగవంతుడికి మనం మెచ్చాలంటే మనం ఎలా ఉండాలి అనే దానికి భగవద్గీతలో చాలా రకాల లక్షణాలను తెలియజేస్తారు స్వామి. తథా మానవమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్తంగ వివర్జితః తుల్యనిందాస్తుతి సంతుష్టో ఏన కేనచిత్ ఇన అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. అనేక రకాలు ఉంటారు. అందులో ఉత్తమ శ్రేణికి చెందిన వారు ఇలా ఉంటారు. ఏమిటి? ఏ జీవి పైన ద్వేషం లేకుండా తనకు వారి వల్ల కలిగిన బాధ తన ప్రారంధకృతమని భావిస్తూ వారి విషయంలో స్నేహాన్ని దయను నిరంతరము కలిగి ఉంటారు. వాడికి ఇది నాది అనే మమకారం గాని, ఇది నేను చేస్తున్నాను అనే అహంకారం గాని ఉండదు. దుఃఖాన్ని సుఖాన్ని అతడు సమానంగా సహిస్తాడు. భగవత్ ప్రసాదమని ఎప్పుడూ తృప్తితో అనుగ్రహంతో తన జీవిత లక్ష్యాన్ని కర్తవ్యాన్ని నిశ్చయించుకొని మనస్సును జీవితాన్ని భగవంతుడు చేసి లోకయాత్ర చేస్తూ ఉంటాడు. అదే దేవునికి చాలా ఇష్టడైన భక్తుడు. అతడే భగవంతునికి ఇష్టడైన భక్తుడు. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనే అంతఃశత్రువులను 6 జయించడం వల్ల ఎవరి వల్ల లోకం భయపడదో, ఎవరు లోకం వల్ల కూడా భయపడరో, సుఖ దుఃఖాలు, భయోద్వేగాలు ఎవరిపైన ఏ రకమైన ప్రభావాన్ని చూపవో అతడే భగవంతునికి ప్రియమైన భక్తుడు. ఏ అపేక్ష లేక ఆచారం కలవాడి సమర్థుడై తనకు కలిగే మంచి చెడుల విషయంలో తటస్థుడై ఉండటం వల్ల ఏ చింత లేనివాడై ఫలాపేక్షతో ఏ కార్యాన్ని ఆరంభించకుండా తన కర్తవ్యాన్ని మాత్రం జాగ్రత్తగా నిర్వహిస్తూ ఉండే భక్తుడే భగవంతునికి ప్రియుడు. ఎవరు మంచి కలిగితే పట్టలేని సంతోషాన్ని పొందరో, ఏదైనా చెడు కలిగితే దుఃఖపడరో, రాగద్వేషాలు ఎవరిపైన ప్రభావాన్ని చూపలేవో, మంచి చెడులను పుణ్యపాపాలను ఎవరు దేవునికే వదిలి కర్తవ్యతా బుద్ధితో కర్మల్ని ఆచరిస్తారో వారు భగవంతునికి ఇష్టలైన భక్తులు. వారు శత్రువులపైన, మిత్రులపైన, సమ్మానములలో, అవమానములలో, శీతోష్ణ స్పర్శలలో, సుఖ దుఃఖాలలో, నిందాస్తుతులలో సమానమైన భావన కలిగి ఇష్టమైన పై విషయాలు అందుబాటులో లేనప్పుడు లేవే అని బాధపడకుండా వాటిపై ఆసక్తిని వదిలి మౌనంగా ఏది లభించినా దానితో సంతోషాన్నే పొందుతారో, ఒకచోటే స్థిరంగా ఉండక స్థిరమైన బుద్ధి కలవారే ఉంటారో వారు భగవంతునికి చాలా ఇష్టలు. ఇటువంటి భక్తులు ఉత్తమోత్తములు కనుక స్వామి వారిని ఎల్లప్పుడూ వెన్నంటి కాస్తూ, అలాంటి భక్తులు ఎల్లప్పుడూ వెన్నంటి కాస్తూ వారి నివారిస్తూ వారిని కాపాడి మోక్షాన్ని ఇస్తారు. ఇలా మన జీవితంలో మనం ఎదుర్కొనేటటువంటి అడుగడుగునా మనం ఎదుర్కొనేటటువంటి ప్రతి సమస్యకి కూడా అత్యద్భుతమైనటువంటి సమాధానాలను అందించేటటువంటి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని తెలియచేసేటటువంటి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి రాజమార్గం లాంటి గ్రంథము ఈ శ్రీమద్ భగవద్గీత. ఈ భగవద్గీతలోని కొన్ని అంశాలను భక్తులందరితో పంచుకునేటటువంటి అదృష్టాన్ని నాకు కలిగించినటువంటి స్వామివారికి, నా చేత పలికించినటువంటి స్వామివారికి మరొక్కసారి కోటి కోట్ల ప్రణామాలు తెలియచేసుకుంటూ, సోదరులు లక్ష్మీనారాయణ సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, ఓర్పుగా ఇంతసేపు నా మాటలని విన్నటువంటి కుటుంబ సభ్యులు, సాయి కుటుంబ సభ్యులు, సోదర సోదరీమణులందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ సాయిరాం. సాయిరామండి. డాక్టర్ శ్రీమతి
ఆర్ యశోద గారు భగవద్గీతలో ఎంత నిష్ణాతురాలు అనేటువంటి విషయం చాలా చక్కగా మనకి అవగతమైంది. ఎందుకంటే ఈనాడు ప్రపంచం ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యలను ఆవిడే పోస్ట్ చేసుకుంటూ వాటికి ఏ శ్లోకం ఏ అధ్యాయంలోంచి ఎటువంటి సమాధానం ఇస్తుందో అనేటువంటి విషయాన్ని చాలా అద్భుతంగా ఆ ప్రతి శ్లోకాన్ని రాగయుక్తంగా పాడి మా అందరి మనస్సులను రంజింపజేసి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ప్రేమకు పాత్రురాలై ఇటువంటి అద్భుతమైనటువంటి గానముతో భగవద్గీత గీతాగానముతో అనేక సమస్యలకు పరిష్కారం చూపించినటువంటి డాక్టర్ శ్రీమతి యశోద గారికి మనం ఎంతయో రుణపడి ఉన్నాం. గీత చదివితే ఏమిటి ప్రయోజనం? ఎవరు చదవాలి? ఇది వృద్ధులకేనా? కాదు, ఇది ప్రతి ఒక్కరికి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సెక్స్, ఏజ్, రిలీజియన్ అండ్ ఎవ్రీథింగ్ అని వారు చక్కగా తయారు చేసి చెప్పారు. అన్నిటికన్నా ముఖ్యం ఏమిటే ఇందులో ఎన్నో యోగాలు, ఎన్నో విషయాలు తెలియజేయబడ్డాయి. అన్నిట్లోనూ కూడా కర్మయోగానికి ప్రాధాన్యత ఇచ్చారు. మన కర్మ మనం చేయాలి, మన కర్తవ్యం మనం చేయాలి, కర్తవ్యం నుంచి పారిపోకూడదు. ఎన్నో సమస్యలు మనం ఎదుర్కొంటాం మన కర్తవ్యాన్ని చేస్తున్నప్పుడు. అంటే మన అధర్మాన్ని, అన్యాయాన్ని మనం ఒక్కొక్కసారి ఎదుర్కోవాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు మనం అనుకోని సమస్యలు చుట్టుముడతాయి అన్నమాట. అప్పుడు మనం జీవితంలో నుంచి పారిపోకూడదు, ధైర్యంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని చాలా అద్భుతంగా తెలియచేశారండి. యజ్ఞయాగాదాల గురించి చాలా మంది అంధవిశ్వాసం అని అంటారు. కానీ యజ్ఞయాగాదులు చేయడం వల్ల మనం ఈ రోజు ఇలా ఆహారానికి కొరత లేకుండా, తినడానికి ఉండడానికి కొరత లేకుండా హాయిగా ఉన్నటువంటి విషయాన్ని చాలా రీజనబుల్ గా చెప్పారండి. తర్వాత ఇన్ని విషయాలు చెప్పారు. మొత్తం వీరు సంధించినటువంటి క్వశ్చన్స్ ఎన్నో ఉన్నప్పటికీ నేను మాత్రం 31 మాత్రం క్వశ్చన్స్ రాసుకోగలిగాను. తనే చివరిగా ఆవిడ ఉత్తమమైనటువంటి భక్తుల యొక్క లక్షణాల గురించి చాలా చక్కగా క్రోడీకరించారు. ఇటువంటి అద్భుతమైనటువంటి భగవద్గీత ప్రవచకురాల్ని, వక్తను మనకు ప్రసాదించినటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి ఎంతయో రుణపడి ఉంటాము. వారి నాలెడ్జ్ని మనకి అందించినటువంటి యశోద గారికి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు దివ్య ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ మా అందరి కృతజ్ఞత, అభివందనములు డాక్టర్ శ్రీమతి ఆర్ యశోద గారికి తెలియచేసుకుంటున్నామండి. చాలా 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 కృతజ్ఞతలండి మీకు. అద్భుతం అండి, మహా అద్భుతమైనటువంటి ప్రవచనం. భగవద్గీత పాడుతుంటే అసలు ఒళ్ళు పులకరించిపోతుందండి, అంత అద్భుతంగా చెప్పారండి. సాయిరాం 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 అండి. తరువాత సాయిరాం మేడం ఒక అన్నమయ్య కీర్తన పాడండి. విల్ కమ్ అవుట్ ఫ్రమ్ ద ట్రాన్స్. ఒక్కడి కీర్తన పాడితే మేము బయటకు వస్తాం. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీ శరణు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీ అమ్మ అందరికీ వినపట్టలేదా? నాకే వినపట్టలేదా? సాయిరాం యశోద గారు వినపట్లేదు సాయిరాం, అందరికి వినపట్లేదు. వినపట్లే.
సాయిరామ్. యశోద గారు మీరు ప్రయత్నం చేస్తున్నారు, ఇక మా అదృష్టం అండి, విని ఆనందించే అదృష్టం మాకు ఉండాలి కదా. బట్ మీ కర్తవ్యాన్ని మీరు నెరవేరుస్తున్నారు, సంతోషం. ట్రై టు మేక్ ఇట్ పాసిబుల్ టు మేక్ అస్ లిజన్ టు యువర్ బ్యూటిఫుల్ అన్నమయ్య కీర్తన యాజ్ పర్ ద రిక్వెస్ట్ ఆఫ్ అవర్ గురు అండ్ అవర్ రిక్వెస్ట్. సాయిరామ్. ఇప్పుడు మన గురువు గారు చెప్పినట్లు ఆవిడ భగవద్గీత విశ్లేషణ ప్రశ్నలు సమాధానాలు విని మనం అందరం కూడా ట్రాన్స్లోకి వెళ్ళిపోయాం. అంటే మైకంలోకి వెళ్ళిపోయాం అనమాట. ఆ మైకం నుంచి బయటికి రావాలంటే ఆవిడే రప్పించాలి అని మన గురువు గారు ఒక పాటను వినిపించమన్నారు. కొన్ని బహుశా టెక్నికల్ ప్రాబ్లం వల్ల అది మనం వినలేకపోతున్నాము. అయితే మనం ఇంకా మన కార్యక్రమంలోకి అడుగు పెడదామండి. మరలా ఈ మధ్యలో ఆవిడ జాయిన్ అయితే ఆవిడకి అవకాశం ఇచ్చేద్దాం. తదుపరి అంశమైనటువంటి స్వస్తి ఆశీస్సులను, భజనలు, సర్వధర్మ ప్రార్థన, ధన్వంతరి మంత్రస్మరణ, మంగళహారతి, విభూతి మంత్రములతో అందించాలని వస్తున్నారు మన సాయి సోదరీమణులు. వారెవరంటే శ్రీమతి గట్టుపల్లి రాజమ్మ సాయిరామ్ గారు నరసరావుపేట నుండి వీర ధీర సూర మారుతిని భజించాలని, శ్రీమతి ఆర్ శశిసాయిరామ్ గారు హైదరాబాద్ నుండి సర్వ శుభములను అందించేటువంటి సుబ్రహ్మణ్యేశ్వరిని భజించాలని, శ్రీమతి రాయుడు పార్వతీ సాయిరామ్ రాజమహేంద్రవరం నుండి సర్వమతములు సన్నుతించే ప్రార్థించే దైవము ఒక్కడే అని సర్వమత ప్రార్థన చెప్పాలని, శ్రీమతి సుబ్బరత్నమ్మ సాయిరామ్ శ్రీకాళహస్తి నుండి ఆరోగ్య ధనమును అందించే ధన్వంతరి మంత్రమును పఠించాలని, శ్రీమతి వడ్లమాని లక్ష్మీ సాయిరామ్ విశాఖపట్నం నుండి శశివదనుడు ఓంకార స్వరూపుడు జగత్ మాత పిత అయినటువంటి మన బంగారు స్వామికి మంగళహారతి గానం చేసి సర్వ ఐశ్వర్య ప్రధాని అయినటువంటి విభూతి మంత్రం పఠించాలని వచ్చారు. వారిని సహృదయంగా ఆహ్వానిస్తున్నాను, ప్రారంభించమని. ప్రప్రథమంగా శ్రీమతి గట్టుపల్లి రాజమ్మ గారిని కోరుతున్నాను. సాయిరామ్. ఆంజనేయ వీర హనుమద్ర శూర, ఆంజనేయ వీర హనుమంత శూర, వాయు కుమార వానర వీర, వాయు కుమార వానర వీర, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, సీతారాం జయ రాధే శ్యామ్, श्रीराम जय जय राम, सीताराम जय राधे श्याम, 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 आंजनेय वीर हनुमत सूर, वायु कुमार वानर वीर, श्रीराम जय जय राम, सीताराम जय राधे श्याम, 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 आंजनेय वीर हनुमंत सूर. साईराम. शरवणा शिवकुमार, शरवणा शिवकुमार, षण्मुखनाथ जय जय षण्मुखनाथ, षण्मुखनाथ जय जय षण्मुखनाथ, सुब्रह्मण्य कार्तिकेय वणिवेला, सुब्रह्मण्य कार्तिकेय वणिवेला, षण्मुखनाथ जय जय षण्मुखनाथ, षण्मुखनाथ जय जय षण्मुखनाथ, शरणं शरणं षण्मुखनाथ, शरणं शरणं षण्मुखनाथ, शरवणा शिवकुमार षण्मुखनाथ जय जय षण्मुखनाथ,
సుబ్రహ్మణ్య కార్తికేయ మణివేల షణ్ముఖనాథ జయ జయ షణ్ముఖనాథ షణ్ముఖనాథ జయ జయ షణ్ముఖనాథ శరణం శరణం షణ్ముఖనాథ శరణం శరణం షణ్ముఖనాథ శరణం శరణం షణ్ముఖనాథ శరవణ శివకుమార షణ్ముఖనాథ జై జై షణ్ముఖనాథ సాయిరామ్. ఓం తత్సత్ శ్రీనారాయణతు పురుషోత్తమ గురుతు సిద్ధ బుద్ధతు స్కంద వినాయక సవితా పావకతు సవితా పావకతు బ్రహ్మ మజ్జతు యహోవ శక్తితు యేసు పితా ప్రభుతు రుద్ర విష్ణుతు రామకృష్ణతు రహీమతావూతు రహీమతావూతు వాసుదేవతు విశ్వరూపతు సిదానంద హరితు అద్వితీయతు అకాల నిర్భయ ఆత్మలింగ శివతు ఆత్మలింగ శివతు. ఓం శ్రీ సాయి. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి ధన్వంతరి శ్లోకం. ఓం నమో భగవతే మహాసుదర్శన వాసుదేవాయ ధన్వంతరాయ అమృత కలశహస్తాయ సకల భయ వినాశనాయ సర్వరోగ నివారణాయ త్రైలోక్యపతయే త్రైలోక్య నిధయే ఓం శ్రీ మహావిష్ణు స్వరూప శ్రీ ధన్వంతరి స్వరూప ఓం శ్రీ 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 ఔషధ చక్ర నారాయణ స్వాహ ప్రసీద విశ్వేశ్వరి విశ్వప్రసీద ప్రసీద విశ్వేశ్వరి వేదరూపిణి ప్రసీద విశ్వేశ్వరి మంత్ర విగ్రహే ప్రసీద విశ్వేశ్వరి విశ్వనాథ ప్రసీద. శ్రీ అచ్యుతాయ నమః శ్రీ అనంతాయ నమః శ్రీ గోవిందాయ నమః శ్రీ మాత్రే నమః. సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ భూత భవ్య భవత్ప్రభో శ్రీ ప్రశాంత సాయి భూతాత్మా ధర్మాత్మా శ్రీ ధన్వంతరి అంశ సత్య సాయి మమ ప్రార్థనా. ఉత్తిష్ట శోక సంకట దుఃఖ నివారణ మహాకృపా కటాక్ష పాహి మాం పాహి మాం పాహి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం శాంతి శాంతి శాంతి. ओम जय जगदीश हरे स्वामी सत्य साई हरे भक्त जना संरक्षक भक्त जना संरक्षक अर्ति महेश्वरा ओम जय जगदीश हरे शशिवदना श्रीकरा सर्वा प्राणपते स्वामी सर्वा प्राणपते
आश्रितकल्पलतिका आश्रितकल्पलतिका आपद्बान्धवा ॐ जय जगदीश हरे। मातपिता गुरुदैवमु मरियंतयु नीवे स्वामी मरियंतयु नीवे नाद ब्रह्म जगन्नाथ नाद ब्रह्म जगन्नाथ नागेंद्र शयन ओम जय जगदीश हरे। ओंकार रूप ओजस्वी साई महादेवा सत्य साई महादेवा मंगलारती अंदुको मंगलारती अंदुको मंदर गिरिधारी ओम जय जगदीश हरे। नारायण नारायण ओम सत्यनारायण नारायण नारायण ओम नारायण नारायण ओम सत्यनारायण नारायण ओम सत्यनारायण नारायण ओम ओम जय सद्गुरुदेवा। नारायण नारायण ओम सत्यनारायण नारायण नारायण ओम नारायण नारायण ओम सत्यनारायण नारायण ओम सत्यनारायण नारायण ओम ओम जय सद्गुरुदेवा। नारायण नारायण ओम सत्यनारायण नारायण नारायण ओम नारायण नारायण ओम सत्यनारायण नारायण ओम सत्यनारायण नारायण ओम ओम जय सद्गुरुदेवा। ओम शांति शांति शांति। समस्त लोकाः सुखिनो भवन्तु समस्त लोकाः सुखिनो भवन्तु समस्त लोकाः सुखिनो भवन्तु। ओम शांति शांति शांति। जय बोलो भगवान श्री 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 सत्य साई बाबा जी की की जय जय परमं पवित्रं बाबा विभूति परमं विचित्रं लीला विभूतिं परमार्धइष्टार्धमोक्ष प्रदातं बाबा विभूतिम् इदमाश्रयामि। परमं पवित्रं बाबा विभूतिं परमं विचित्रं लीला विभूतिं परमार्धइष्टार्धमोक्ष प्रदातं बाबा विभूतिम् इदमाश्रयामि। परमं पवित्रं बाबा विभूतिं परमं विचित्रं लीला विभूतिं परमार्धइष्टार्धमोक्ष प्रदातं बाबा विभूतिम् इदमाश्रयामि। ओम शांति शांति शांति। సాయిరామ్ ఓన్లీ 1 minute సాయిరామ్ వందన సమర్పణ. ఈనాటి మహిళా కార్యక్రమంకు అధ్యక్షత వహించి మాచే ఈ మహిళా మాసోత్సవం ఆహ్లాదభరితంగా నిర్వహింపజేసినటువంటి సాయిమాతకు సుగంధ భరిత సుమనోహర పుష్పగుచ్చములతో కృతజ్ఞత అంజలులు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమ రూపకర్త నిర్వాహకులు ఔత్సాహికులు ప్రోత్సాహకులు అహం సత్య బోధక అధినేతలు శ్రీమతి మరియు శ్రీ మలేల లక్ష్మీనారాయణ పుణ్య దంపతులకు కృతజ్ఞతలు. మరొక్కసారి కార్యక్రమ నిర్వహణ బాధ్యతను ఇచ్చి నన్ను ధన్యురాల్ని చేసినటువంటి వీరిరువురికి కూడా వందనములు గురు దంపతులకు తెలియజేస్తున్నాను. వారికి ఇచ్చినటువంటి పాత్రలను సకాలంలో చక్కగా స్పందించి నిర్వహించిన ప్రతి స్త్రీమూర్తికి సహృదయ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కుసుమాంజలి ఘటిస్తున్నాను. ప్రతి శ్రోతకు ప్రేమపూరిత సుమాంజలు. తెర వెనుక నుండి సహాయ సహకారములు అందించినటువంటి శ్రీమతి పద్మాబయ్యన సాయిరామ్ గారికి శ్రీ పార్థసారథి సాయిరామ్ గారికి శుభకామనలు. ప్రతి ఏఎస్బి సభ్యునికి మరొక్కసారి హృదయపూర్వక ప్రేమపూర్వక సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్.